అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. కృష్ణయ్య, నీ వాక్కు నమ్మి 10 ఏళ్లుగా నిన్ను కొలుస్తున్నాను. యముడు తీసుకువెళ్లిన బ్రాహ్మణ బిడ్డను బ్రతికించి ఇచ్చిన ఆపద్బాంధవుడివి, మా కులదైవానివి. నా భర్తను పెద్ద కుమారుణ్ణి నీలోనే కలిపేసుకున్నావు. నా చిన్నవాడు మురళి ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నాడనే ఆశతోనే నేను బ్రతుకున్నాను. నా బిడ్డను నాకు దక్కించు స్వామి. తాతయ్య గారు, ప్రసాదం తీసుకోండి. ఇక్కడే పెట్టండి సార్. నా కాళ్ళు అయితే చచ్చుపడ్డాయి కానీ కళ్ళు ఇంకా శుభ్రంగా కనబడుతున్నాయ్యా గంటయ్యా. ఏమయ్యా యుగంధర్రావు, ఏవేవో సంతకాలు పెట్టించేస్తున్నావు. వ్యాపారం సజావుగానే నడిపిస్తున్నావా? ఎలాంటి సందేహం అవసరం లేదు మామయ్య గారు. అన్నయ్య గారు మన మేలు కోరే మనిషి. తోబుట్టు కాకపోయినా నా మీద ఇంత అభిమానం చూపించావు. నీ కొడుకు ఈ ఇంట్లో అడుగుపెట్టేలోగా రాజా వాసుదేవ ప్రసాద్ గారి ఆస్తిని రెట్టింపు చేస్తాను. అంత టైం లేదండి. కరెక్ట్ గా వచ్చే కృష్ణాష్టమి నాటికి మన చిన్నబాబు గారు ఇంట్లో అడుగు పెడతారు. అంతా కృష్ణయ్య దయ. నీ జ్యోతిషం తప్పకుండా ఫలించాలి. లెక్క సరిగ్గా చూశారా సిద్ధాంతి గారు? నక్షత్రాలు గతులు తప్పినా నా లెక్క తప్పదు. ఈ ఇంటి వారసుడు రాజా మురళీప్రసాద్ గారు వచ్చి తీరతారు. ఆ బొమ్మలాంటి బాబుని ఆడిస్తా చూడండి. మా మూలిక మహిమతో ఇప్పుడు మీ ముందుకు ఒమేగా స్టార్ వచ్చేస్తున్నాడు. ఆగండి ఆగండి. అసలు నీకు ఒక సంగతి తెలుసా? నాకు 2 ఏళ్ల వయసప్పుడు అడుగు తీసి అడుగు వేయడం కూడా రాదు. అయినా ఇప్పుడు బ్రేక్ డాన్స్ చేస్తున్నానంటే ఆ ఫోర్స్ అంతా ఇమ్మ ఉంది. నాకు 4 ఏళ్లప్పుడు చప్పుడు ముక్కు, 5 ఏళ్లప్పుడు మెల్ల కన్ను, 6 ఏళ్లప్పుడు వంకర మూతి, 7 ఏళ్లప్పుడు పుచ్చి పళ్ళు. అవన్నీ పోయి ఇలా ముద్దొచ్చే మొహం, పాలుగారే బుగ్గలు, ఈళ్ళించే స్టెప్పులు నాకెలా వచ్చాయో తెలుసా? మా మందుల మూలానే. ఇప్పుడు రండి, పనండి, అందగాలనిపించుకోండి. రండి బాబు, రండి రండి రండి. ఆగండి. నీకే రోగం బాబు? ఓహో, చూడు బాబు, ఈ గుళ్ళు కొట్టు ఈ నరాల పట్టు నిపిస్తాడు. అన్ని డబ్బులు ఏం చేసామన్నావు కదా పించు బాబు. అదే అది నీకేం కావాలి? వల్ల వేసుకున్న మూలిక. నా మనవడు అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా ఉన్నాడు, తొందరగా ఇయ్యండి. అది కాదు బామా. చూడు బామా, నీకెన్ని జబ్బులు ఉన్నాయి, మందు కావాలి అంతే కదా? చూడు మళ్ళీ అవుతాయి కావాలి. చూడు బొమ్మంటుంటే మూలిక. ఆగు 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 ఆగు, తొందరపడద్దు, ఇస్తున్నా. క్యూ నుంచోండి. బామా బామా ఆగు. కొంప తీసి మందులు నీ మనోడికి పోసావు. ఉన్న రాగాలకు తోడు కొత్త రాగాలు వచ్చి మొదటికే మోసం వస్తుంది. ఇది అన్ని జబ్బులు నయం చేసే మందు కదా? మా దగ్గర ఉన్న మందులు కాదు, మూలికలు కాదు, రంగు నీళ్లు, పిచ్చివేర్లు. ఇవన్నీ దొంగ మందులేంటరా, రంగు నీళ్ళంట. దెబ్బలు బాగా తగిలాయా? బాడీని విడిభాగాల కింద తుక్కు తుగ్గా వెరగొట్టేశారు. నిన్ను ఇదంతా నేమోలారే. అయినా బిజినెస్ సీక్రెట్ ఇలా పబ్లిక్ గా ఎవరైనా చెప్పుకుంటారు గురువా? ఏదోలా శిష్య, పాప ముసలమ్మని చూసి జాలేసి జాలి పడితే ఇదిగో ఇంతే. అమ్మో అమ్మో, ఇప్పుడు మన మీద ఎవరు జాలి పడతారు?
బండి పోయే, బతుకు పోయే. ఇప్పుడు ఈ అవతారంతో అడుగు తింటానికి పోయినా కుక్కలు కూడా మీకు తింటాయి. ఈ ఒమేగా స్టార్ ఉండగా నీకెందుకు బెంగ శిష్య? ఊరు పేరు మార్చేసి మరో ఊర్లో కొత్త బిజినెస్ మొదలెడదాం. ఎవర్రా మీరు? ఎందుకు ఆ పిల్ల వెంట పడ్డారు? మాకు కావలసిన పిల్ల. ఏం పిల్ల? ఏంటి కథ? ఆ పిల్లకి మీరెవరో తెలియదంట. వచ్చిందారిని పండి. పొమ్మంటానికి నువ్వెవరు? నేనెవరు? స్కోర్ ఎంత? ఎన్నో వారం? గత 20 రోజులుగా రోజుకో రౌడీని పైకి పంపిస్తున్నాను రా బేట. ఈ రోజు ఎవరూ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. సమయానికి వచ్చారు. బాటిల్ దించే లోపు పారిపోండి, లేదా ప్రాణాల మీద ఆశ వదులుకోండి. ఉరుముతోందే, మెరుపులా ఉన్నావు పిల్ల. ఫైన్ తీరిపోతే వెళ్ళిపో, లేకపోతే అదే మన కొంప. వచ్చేసేయ్, ఫుల్ గ్యారంటీ. కరెంట్ పోయిందే, మనకి కిక్ ఎక్కేసరికి దానికి షాక్ కొట్టినట్టుంది. వచ్చావా పిల్ల? వస్తూ వస్తూ వాన కూడా తీసుకొచ్చావు. తడి బట్టలతో ఉంటే తెల్లారేసరికి గంట కొట్టేస్తావు. టవల్తో తలదూర్చుకుని ఈ పొడి బట్టలు వేసుకో. కరెంట్ వచ్చిందే చూసారా,
పూర్తిగా చూడలేదు, ఇక ముందు చూడండి, ఫుల్ గ్యారంటీ. ఆకలిస్తే ఇక్కడ ఉన్న ఏడ్చనకాయల నవలు మింగి వంట తంటా లేని ఒంటరి వాడిని కదా. నాకు ఇప్పుడేం అక్కర్లేదు. ఆ గదిలో చాప మంచం ఉన్నాయి, నీ ఇష్టం వచ్చిన చోట పడుకో. ఓ సమయానికి ఆదుకున్న శ్రేయోభిలాషికి కృతజ్ఞతలు. నీకేం పర్వాలేదు, కారెక్కు. రండి బాబు రండి, నేడే ఆడండి, మూడే ముక్కలండి. అదృష్టాన్ని అడ్డదారిలో తొక్కండి బాబు, తొక్కండి. రండి బాబు రండి, భాగ్యవంతులు అవడానికి ఇదే బైపాస్ రోడ్డు. రండి బాబు రండి. మీదేనా బాబు లక్కీ హ్యాండ్? 1కి 10, 10కి 100. ఆటినాసు 10. అయ్యగారు పన్నం ఆటి నాసు, బాబు గారు అదృష్టం జాక్పాట్ రేసు. తిప్పే 100. తీసుకోండి బాబు 100. ఇంకెవరు బాబు మీలో అదృష్టవంతులు? నక్కం తొక్కించిన వాళ్ళు, కుక్కం తొక్కించిన వాళ్ళు? ఆస్మే నాది 10, నాది 20, నాది 50, నాది 100, నాది 30. మొత్తం డబ్బులు నావే. తప్పు గురు, లెక్క తేడా వచ్చేస్తుంది. ఎక్కాల పుస్తకం చదువుకోవాల్సిన బుడ్డోడికి లెక్కలేంట్రా, వదిలేయి. లేకపోతే కింద మీద లెవెల్ అయిపోద్ది. లెవెలా? నా లెవెల్ ఏదో నీకు తెలియదు అనుకుంటాను. ఆంధ్ర సీడెడ్ నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ నాది. మర్యాదగా నాకు కలెక్షన్స్ ఇస్తావా? కలెక్షన్లు తీసేసి నీ టౌన్ రికార్డ్ ని బద్దలు కొట్టమంటావా? అంత మునగాడివా?
ఇంతకీ నువ్వెవరు? నేను ఒమేగా స్టార్ నండి. మరి నేను? మీరు ఎంపీ అండి. ఎంపీయా? ఎంపీ అంటే మహాపురుషుడు అండి. మీరు నన్ను కాపాడారు కదండి. గురుడు కొంప ముంచెట్టున్నాడు. వాళ్ళతో నీ గొడవ ఏంటి? వాళ్ళ నా కలెక్షన్స్ లాకోబారండి. కలెక్షనా? అసలు నువ్వేం చేస్తుంటావు? ఆటలు పాటలు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫైట్లు. ఆటలా? ఇలారా. ఇతనెవరు, నీ పార్ట్నరా? పార్ట్నరా? వాడి బొంద నా శిష్యుడు. ఎందులో? ఇంతకు ముందు దొంగ మందుల వ్యాపారం చేశాం. ఇవాళ కొత్తగా 3 ముక్కలాట. అందరూ ఇసుపెట్టి రన్నిని పెట్టి ఆడతారు. నేను ఆటి నాశనం పెట్టి ఆట మార్చేశా. సరికొత్త ఆట. అయితే ఒకసారి జైలుకెళ్ళి దొంగ పోలీస్ ఆట కూడా ఆడుకుని రండి. ఇంకా సరికొత్తగా ఉంటుంది. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. సార్, ఈ పసిపిల్లవాడిని కూడా తెలిసి తెలియని వయసులో ఉన్న పసివాడు కనుకనే మంచేదో చెడేదో వీడికి తెలియటానికి అరెస్ట్ చేయమంటున్నాను. వెనక ముందు ఎవరు లేరన్నమాట. మరి ఇక్కడ ఉద్యోగం ఇస్తే చేస్తావా? తగిన పని అయితే తప్పకుండా చేస్తాను. చాలా తేలికైన పని. అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ. అంటే సేల్స్ ఉమెన్ లాంటిది. మన ఫ్యాక్టరీలో తయారైన వస్తువుల శాంపుల్స్ పార్టీలకు అందజేయాలి, అంతే. సరే, మీ ఇష్టం. అయితే రేపే ఉద్యోగంలో చేరు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్స్ అండి, వస్తాను. తెచ్చావా కాఫీ? చిచి దరిద్రుడా, ఐస్లో ఉంది కాఫీ. అరే, చల్లటి కాఫీ అలే, కాలుండదు. కాలినా పర్వాలేదులేండి. ఏమిటి రాకా పోక? మనేమో చీటి పెట్టి వెళ్ళిపోయావు. ఇవాళేమో కూరగాయలు తట్టా బుట్టా వేసుకుని మరీ వచ్చేసా. మీకు బరువు కాకూడదని వెళ్ళిపోయాను. ఉద్యోగం వచ్చింది గనక మీకు వంట కరువు లేకుండా చేద్దామని వచ్చాను. ఇక నుంచి మీకు బంక్ టీ, క్యావియర్ మీల్స్ బంద్. అన్ని హోమ్ మేడ్. అంటే ఇక ఇక్కడే సెటిల్ అయిపోతావు అనమాట. అంతేగా మరి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఆ జైల్లోనే నయం. పప్పుచారో చెప్పకూడో పూటకింత పడేసేవాళ్ళు. ఆ జైల్లోంచి బయటపడ్డామని పేరే గాని ఆకలితో చచ్చేట్టున్నాను దేవుడు. ఒరే శిష్య, నీ పంట పండిందిరా. అవిగో కోళ్ళు. 10కో 12కో వాటిని నమ్ముకున్నావంటే ఈ పూట గట్టికి పోతాం. ఏమంటావు? లాగించు, ఇంకెందుకు టైం వేస్ట్. కోళ్ళని పట్టాలంటే ఏం కావాలి? మా అయ్యగారికి 2 బస్తాల బియ్యం కావాలి. మంచి వెరైటీలు శాంపిల్ ఇప్పించుకొని రమ్మన్నారు. అదిగో బస్తాల బియ్యం ఉండే, తీసుకెళ్ళు. ఇదిగో బియ్యం. దొంగ కోళ్ళు పట్టాలంటే ఫేస్ నా లెవెల్లో ఉండకూడదు. నీదైతే కరెక్ట్. కరెక్ట్. నేను ఇక్కడ నుండి ఎవరు రాకుండా చూస్తానులే. ఇక నువ్వు ఆ పనిలో ఉండు. ఏం బాబు, కోళ్ళు కావాలా? దొంగ కోళ్ళ వ్యాపారమా? అదే కోడి కోడి పుంజు పుంజు పందెం పందెం. ఇవాళ కోళ్ళు పడతావు, రేపు పెళ్ళల్లో పడతావు. మళ్ళీ ఈ పేటలో కనిపించాడు మక్కిలాడుతాను దొంగనాయ. ఏంటంటే నిలువు గుడ్లు వేసుకొని చూస్తావు? 4 తగిలించమంటావా? పో, మరి తిరిగి చూడకుండా పో. అబ్బాయి పృథ్వీ అమెరికా నుండి ఉత్తరం రాశాడు చెల్లెమ్మ. ఉత్తరం అంతా సుధ గురించే. నాకు తెలుసన్నయ్యా, వాడికి సుధ అంటే ప్రాణం. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మన అన్నా చెల్లెళ్ళ అనుబంధం శాశ్వతంగా ఉండిపోతుందనుకుంటాను. నేను ఆ సమయం గురించి ఎదురు చూస్తున్నాను. వాడి చదువు ఎప్పుడు పూర్తవుతుందో, ఇక్కడికి ఎప్పుడు వస్తాడో వాడిని చూడాలనిపిస్తుంది. అయితే మనమే అమెరికా వెళ్దాం. నీకు, నాకు, సుధకు విమాన టికెట్ బుక్ చేయించనా? విమానమా? వద్దన్నయ్యా, ఆ మాట ఎత్తొద్దు. ఏం చెల్లెమ్మా? నీకు తెలుసు, ఆ విమాన ప్రయాణమే. మన దేశం వెళదాం, తాతయ్యని చూడాలని పెదబాబు కృష్ణప్రసాద్ మారాం పెడితే అమెరికా నుంచి బయలుదేరాం. అంతే, తర్వాత ఏమీ తెలియదు. అది మాత్రమే లేదు, నా తండ్రికి పేరు వల్లే అక్కడ ఎన్నో శవాలు. వాటిల్లో ఆయన్ని గుర్తించాను. మొహం చితికిపోయినా వేసుకున్న బట్టలను బట్టి పెదబాబును కూడా గుర్తించాను. చిన్నబాబు మాత్రం కనిపించలేదు. ఎంత వెతికినా మురళిబాబు కనిపించలేదు. ఆ కృష్ణయ్య ఏనాటికైనా నా బిడ్డను నా దగ్గరే చేరుస్తాడనే నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. ఒకవేళ మురళిబాబు కనిపించినా
గుర్తుపట్టడానికి ఆధారం ఏమిటి? పుట్టుమచ్చుంది. మా బాబులిద్దరికి కుడి భుజం మీద పెద్ద పుట్టుమచ్చుంది. ఆగండి, కుడి భుజం మీద మచ్చుంటే కృష్ణ భగవాన్ పోలికనమాట. మచ్చ పోలిక ఏమైనా కన్న తల్లికి దూరం కావటం, మరో తల్లి పెంచడం వరకు పోలిక కరెక్టే. మరి ఆ కృష్ణుడిలాగే ఈ కృష్ణుడికి మనసు పడ్డ రాధమ్మ గాని మనవాడి దగ్గర మరదలు గాని లేరా? లేదా అంటే ఉంది, కానీ ఉన్నా ఆ పిల్ల పేరు రాధ కాదు. ఆ పేరేమిటో నాకు చెప్పకూడదా? చెప్పుకుంటే మాట అవుతుంది, అర్థం చేసుకుంటే మనసు అవుతుంది. నా మనసులో ఏముందో నీ మనసును అడుగు, అద్దంలా చెప్తుంది. చెప్పుకుంటే మాట అవుతుంది, అర్థం చేసుకుంటే మనసు అవుతుంది. నా మనసులో ఏముందో నీ మనసును అడుగు, అద్దంలా చెప్తుంది. ఎవరా మీరు? రండి. రామనవమి చందా కోసం వచ్చామండి. శ్రీరామనవమి చందా కోసం వచ్చిన వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడాలి, కానీ ఇంట్లో దొరుకుతారా? అలాగే సార్, తప్పు అయిపోయింది. పండి. అమ్మయ్యా, వాళ్ళు నా కోసం వచ్చారనుకుని ఎంత భయపడిపోయినా తెలుసా? ఈ పేటలో ఈ రాజా ఇంట్లో ఉన్నంత కాలం నీకు ఏ బెదురు లేదు, ఆ గ్యారంటీ నాది. ఇది మన శాంపుల్స్ బాక్స్, తీసుకెళ్లి మిస్టర్ ప్రతాప్ ఇచ్చి. ఆయన ఎక్కడుంటారు? హోటల్ రాక్ క్యాసిల్, రూమ్ నెంబర్ 10. మన ఫ్యాక్టరీ శాంపుల్స్ ని హోటల్లో ఏమంటున్నారేమిటి? పెద్ద వ్యాపారాల లావాదేవీలని హోటల్స్ లోనే జరుగుతాయి. వెళ్ళు. ఓకే సార్. మిస్టర్ జగదేవ్ ప్రతాప్ గారు మీరేనా? మిస్టర్ యుగంధర్ పంపించారా? అవునండి, ఈ బాక్స్ మీకు ఇవ్వమన్నారు. థ్యాంక్ యూ. ఫ్యాక్టరీలో ఉద్యోగం చెప్పి నాతో స్మగ్లింగ్ చేస్తావా? ఇదే ఉంది, ఇంకా పెద్ద పనులు చాలా ఉన్నాయి. నేనేం చేయను, ఇప్పుడే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. ఇదిగోండి, మీరు పట్టుకురమ్మన్న రాణి పద్మిని స్మగ్లింగ్ వ్యవహారం పోలీసులకు రిపోర్ట్ చేస్తానంటుంది. ఓహో, కట్లు విప్పదీయండి. నువ్వు నన్ను చూడగానే షాక్ కొట్టిందా? ముందు ఇంకా పెద్ద షాకులుంటాయి. 440 వోల్ట్. నిన్ను చూస్తే షాక్ కాదు, డోక్ వస్తుంది. నువ్వు విశ్వాసం లేని జంతువి, డబ్బు కోసం గడ్డి తినే గొడ్డువి. గోండ్రాయ్ కూర్మనాథం. నో, కాల్ మీ జిగినాథ్. నీ బొంద. విదేశాల్లో చదువుకుని వచ్చావు, వినయం అలవాటు కాలేదు, అందుకే నా ఇంటికొచ్చి నన్నే ఎదిరించి నాతో మాట్లాడుతున్నావు. ఇది నీ ఇల్లా? మా నాన్నగారి కాళ్ళు పట్టుకొని భవనానికి మేనేజర్ అయిన మాట మర్చిపోకు. అది పాస్. ఈ ప్రెజెంట్ లో నీ బాబు ఏ కండిషన్ లో ఉన్నాడో చూస్తావా తమాషా? కమాన్. అదిగో నీ తండ్రి రాజా మహేంద్ర ప్రతాప్. నాన్న. అమ్మా రాణి. ఆగు బేట, ఇక్కడ లిమిట్ దాటితే పైలోకానికే టికెట్. అలా ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో చూడు. ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడేమిటి, చెప్పినట్లు చేస్తావా? నీ తండ్రి ప్రాణం పోగొట్టుకుంటావా? నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నగారి ప్రాణాలు తీయనని మాటివ్వు. ఓకే, తీసుకెళ్ళి యుగంధర్. పదండి రాణమ్మ గారు. ఏ రాజావారు,
నీ కూతురు బ్రతుకుందో లేదో అనే అనుమానం తీరిపోయింది కదా. ఇప్పుడు ఆ రాణిని అలాగే బ్రతకనీయమంటావా, లేక ఆమెను కూడా నీలాగా హింస? ఎందుకురా మమ్మల్ని ఇంకా హింస పెడతావు? నీకు కావలసిన జ్యువెలరీ మొత్తం ఇచ్చేశానుగా. ఇస్తే ఏం లాభం? అవి మావని చెప్తే ఎవరు నమ్మరు, ఎవరు కొనరు. అవి నీవనే చెప్పాలి, నీ సమక్షంలోనే అమ్మాలి. ఆ వ్యాపారం కుదిరేదాకా నువ్వు బ్రతికుండాలి. అర్థమైందా? ఈ ముసలానికి అద్దకూడు పెట్టండి. ఏమిటి పెట్టాబేడా సర్దుకుని బయలుదేరావు? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడి నుంచి వచ్చానో చెప్పలేను, ఎక్కడికి వెళ్తున్నానో కూడా చెప్పలేను. పోనీ మళ్ళీ ఎప్పుడొస్తావో చెప్పగలవా? ఇక్కడికి మళ్ళీ రాగలిగిన పరిస్థితే ఉంటే అసలు ఎందుకు వెళ్తాను? మీకెందుకు దూరం అవుతాను? కోరి వచ్చావు, తోడుగా ఉన్నావు, నీడలా నిన్ను కాపాడాలనుకున్నాను. ఇప్పుడు నాకు అవకాశం ఎందుకు లేకుండా చేస్తున్నావు? నీ సమస్య ఏమిటో చెప్పు, పరిష్కారం ఆలోచిద్దాం. నా సమస్యకి పరిష్కారం లేదు. అంటే నా శక్తి మీద విశ్వాసం లేదా? ఉంది. మీ శక్తి మీద, మీ సాహసం మీద మాత్రమే కాదు, మీ పెర్మనసు, మీ మంచితనం మీద అంతులేని విశ్వాసం ఉంది. అందుకే మిమ్మల్ని ఆ రొంపిలో దించలేను. నాకున్న ఒక్కగానొక అంటను పోగొట్టుకోలేను. ఇంతకు మించి దయచేసి నన్ను ఇంకేం అడగండి. అడిగినా చెప్పవలసింది చెప్పకపోవటం, అడక్కపోయినా చెప్పకూడదు చెప్పటం ఆడపిల్లల లక్షణం. వెళ్ళు. ఎ స్మాల్ రిక్వెస్ట్, నా కోసం వెతకండి. రాణి అని నా స్నేహితుడు కూతురు. నమస్కారం అండి. నమస్కారం. తల్లిదండ్రులు చనిపోయారు. మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇద్దామని. వేకెన్సీలు ఏమున్నాయో నీకే తెలుసు కదా, తగినది చూసి నువ్వే అపాయింట్ చేయి. ఫ్యాక్టరీలో ఎందుకు? ఆడపిల్ల కదా, ఇంట్లో ఉండే ఉద్యోగం ఏదన్నా చూడన్నయ్యా. అలాగే, నాకు పని ఎక్కువైంది. నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాను. ఇంట్లోనే ఉంటుంది. శిష్య, రూపాయి బిళ్ళ. రూపాయి? ఎన్నాళ్ళైందో రూపాయి చూసి. బుజ్జముండ ఎంత ముద్దొస్తుందో. హాయిగా జేబులో పడుండవే పిచ్చి కన్నా. పదగురు. ఏమిటి నీ జేబులు వేసుకున్నావు? గురు, ఇద్దరం కలిసి కదా ఖర్చు పెట్టుకుంటాం. ఏదో పెద్ద వ్యవసాయని నా చేతితో ఖర్చు పెడితే నాకు నీకు పరువుగా ఉంటుంది. ఏమంటావు? ఏదో ఒకటి లేడు. థ్యాంక్స్. గురు, ఇంకో రూపాయి. ఈ రోడ్డు మీద ఇప్పుడే ఏదో రూపాయి లారీ వెళ్ళిపోయినట్టుంది. తొందరగా అన్ని మనం వేరేసుకుందాం. శిష్య, రూపాయి ఇక్కడే ఉందిరా. రూపాయి ఎక్కడే ఉందా? అంటే నా జేబు. అమ్మో ఒక్క. కొంచెం కాల్ తీస్తావా నాయనా? ఇది నాకు దొరికిన రూపాయి, మర్యాదగా నువ్వే చేతి. చూడు బాబు, ఈ రూపాయి నీదే కాదు, నాదే కాదు. మన ఇద్దరి మధ్య తగువెందుకు గాని ఈ రూపాయికి బదులు చిలక దోషం చెబుతాను రా. లక్ష్మణ, రా తండ్రి. మురళీబాబుకు మంచి జాతకం తీయనాయన. అబ్బో, నీది మామూలు గీత కాదు. నీ జాతకంలో రాజయోగం ఉండే. అయ్యా, అందరికన్నా పైనుండే రాత్తుండే. అంతగా చెప్తున్నా అంటే 600 జరిగి తీరుతుంది. శిష్య, ఇక నువ్వు నోరు మోస్తావా? అలాగే. రూపాయి కొట్టేసినందుకు మనం ఏడవకుండా ఉండటానికి ఈ సుత్తేస్తున్నాడు కదరా చిలక. రైట్, మచ్చ కరెక్ట్ ప్లేస్ లోనే ఉంది. తుడిచిన పాలేదు సార్, అంత గట్టిగా పంపించేశాను. ఈ కృష్ణాష్టమి రోజునే కొడుకు తన ఇంట్లో అడుగు పెడతాడని రాజేశ్వరీదేవి ఎదురు చూస్తుంటుంది. ఈ మచ్చ చూసిన తర్వాత వీడే తన కొడుకు నమ్ముతుంది. ఊరు దిష్టి, వీధి దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, జనం దిష్టి. బాబు, మీరు ఇలా ఆడవాళ్ళ వరుసలోకి వచ్చి అలరి పెడుతూ ఉంటే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మగవాళ్ళ వరుసలోకి వచ్చేసేయండి. ఒరే పంతులు, వీళ్ళకి లేని దురద నీకెందుకురా? నేను సుఖపడుతుంటే చూడలేకపోతున్నావా? నీ పని నువ్వు చూసుకోదే. మంగళహారతి పాటల దగ్గర ఫైట్లు ఎందుకులే గాని ఒకసారి బయటకు వస్తావు సుఖపడదు గాని. రారా, సుఖం ఏంటో చూపిస్తాను.
అడుగు పోలీసు. వస్తారని మనకేం భయం? తప్పు చేసిన వాళ్ళని అన్నాం గానీ మనమేం తప్పు చేయలేదుగా. పోలీసు వాడి సంగతి మనకు తెలీదా? పోలీసు వాడు మనిషి దొరికితే ముందు బొక్కలో వేసి మక్కలు పొడుస్తారు, ఆ తర్వాతే తప్పు తెలుసుకునేది. అంతేనంటావా? ఇంకా చూస్తావేంటి? దొరికిందా పరిగెత్తు. వచ్చేసింది రాజావారు, ఆ శుభగడి వచ్చేసింది. ఎప్పుడు శాస్త్రి గారు? ఇంకా ఎప్పుడు శాస్త్రి గారు? అమ్మా రాజేశ్వరీదేవి, గడియారం 10 గంటలు కొట్టేసరికి వచ్చేస్తాడమ్మా వారసుడు. నక్షత్రాలు గతులు తప్పినా నా లెక్క తప్పదు. వాసుదేవా దేవకీ నందన, అంతా నీ దయ కృష్ణయ్య. సుధా, హారతిపళ్ళం పట్టుకురా. అలాగే అమ్మా. రాణి, దిష్టి తీయడానికి గుమ్మడికాయ తీసుకురా. అలాగే. ఇంకా అలా చూస్తారేమిటి? వరుసగా నిలబడండి. స్వాగతం చెప్పడానికి పూలు సిద్ధంగా ఉంచుకోండి. వచ్చావా నా తండ్రి? ఈ ఇంటి దీపం, నా కంటి వెలుగు వచ్చావా? బాబు మురళి, నేను నీ కన్న తల్లిని బాబు. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు నా దురదృష్టముల దూరం అయ్యావు. ఆ భగవంతుడికి దయ కలిగి నిన్నిక్కడికి పంపించడానికి 10 ఏళ్లు పట్టింది బాబు. అలా చూస్తావేమిటి? తమ్ముడికి హారతి కొట్టు. ఇన్నాళ్ళు ఎక్కడ తిరిగారో, ఎవరి కళ్ళు పడ్డాయో దిష్టి తీయండి. రా బాబు. నా బిడ్డ మామయ్య, నా మురళి బాబే, మీ తాతయ్య గారు బాబు. ఆహా, దండం పెట్టు, దండం పెట్టు. చిరంజీవి, సుఖీభవ. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎలా పెరిగావు? 10 ఏళ్ల క్రితం నాకు దొరికాడు, నేనే పెంచి పెద్ద చేశాను. అనుకోకుండా మన ప్లాన్ బెడ్స్కొట్టింది సార్. ఆ కుర్రాడు, ఈ కుర్రాడినే మనవాడిగా చేసుకున్నావు. నీ పేరేమిటో గాని? గిరండి, శేషగిరి. ఏదైతే ఉందిలే, ఇన్నాళ్ళు లేడనుకున్న ఇంటి వారసుని తీసుకొచ్చావు, అప్పగించావు. గొప్పవాడి. ఏదో తమ దయండి. ఉంటుందిలే, అలా నిలబడి చూస్తారే. మళ్ళీ మీరు చూసుకోండి, వెళ్ళండి. బాబుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. రా బాబు. ఒక్కోటి చేస్తావు, అన్ని ఒకసారి తేలేవా? తమ్ముడు కొట్టించమ్మా. తాతగారు, దీని మీద సంతకం కావాలన్నారు. సంతకం తర్వాత పెడతాను, నువ్వు కూర్చొని భోజనం చేయి. నేను తర్వాత భోంచేస్తానండి. ఉద్యోగం ఆఫీస్ వరకేనమ్మా. ఈ ఇంట్లో నువ్వు మా ఇంటి బిడ్డవే. కూర్చో. ఇక తిని తమ్ముడు. ఆగు సుధా, ముందు బాబు ప్రసాదం పెట్టివు. మధ్యలో ఈ ప్రసాదం కూడా ఏంటి? అలా అనకూడదు బాబు. వద్దొద్దు, నేనే తింటాను. చిన్నప్పుడు నేను కలిపి పెడితే గాని తినేవాడివి కాదు. ఆకలి దంచేస్తుంది. ఇలా ఎంతసేపు ఒక్కొక్క ముద్ద తిన్నావు? నిజంగానే నన్ను తన కొడుకు అనుకుంటుందిరా పిచ్చి తల్లి. ఏమైతే ఫుడ్ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అబ్బా, ఇదేం పరుపురా, ఇంత మెత్త మెత్తగా దరిద్రంగా ఉంది. దీని మీద మనకి నిద్ర పడుతుంది. అవును, నాకు అట్టాగా ఉంది బాసు. మన ఒంటికి ఏదైనా గట్టిగా రాయో రప్ప తగిలితే కానీ నిద్ర పడదు. మన ఫుట్పాత్ కేసులు కదా. ఉండు, సెటప్ చేసి వస్తాను. ఏంటి బాబు అలా ఒంటరిగా కూర్చున్నావు? పద మన గదికి వెళదాం. ఇక్కడ గిరి పడుకుంటాళ్లే. నేను ఇక్కడే పడుకుంటా. నేను పక్కన లేకపోతే బాబు నిద్ర పట్టదండి. 10 ఏళ్ల బట్టి అలవాటు. 4 రోజులు పోతే గానీ ఈ ఇంటి పెద్దలు అబ్బో. సరే సరే, ఈ పాలు తాగి పడుకో. నేను తాగుతాలే.
కడుపు నిండా తిన్నాం, ఇప్పుడు ఈ పాలోడు తవ్వుతాడురా. మనం ఉన్నాగా, జీర్ణానికి మంచిది. ఇలా ఇవ్వు. కాళ్ళ కిందకైనా కావాలా? కాళ్ళ దగ్గర నువ్వు పడుంటావుగా. గురు, ఇప్పుడు నువ్వేమైనా చెల్లుతు గురు. లక్ వచ్చింది, లక్ష లాక్ వచ్చింది. పడుకో. ఎత్తుకాళ్ళు పెట్టు. లక్కొచ్చింది, లక్షల లాక్కొచ్చింది, బుక్క పకీరును ఒక్క పూటలో పక్కా నవాబును చేసింది, ఇంచక్క నసీబు మార్చి. చచ్చా, ఈ ఇటుకలేమిటి? అరే గంగన్నా, జోగులు రండిటు. మీరు మనుషులా పశువులా? బాబు గది కడిగిన ముచ్చెల్లా ఉండాలని చెప్తే ఇటుకురాళ్ళు బెడ్డ మీద ఉన్నా మీ కళ్ళు కనిపించడం లేదా? మిమ్మల్ని అందరినీ మేపుతున్నందుకు ఈ ఇంటి వారసుని అలక్ష్యం చేస్తారా? ఇంకోసారి ఇలాంటి పని జరిగితే మిమ్మల్ని అందరినీ పళ్ళంచి తీసేస్తాను. వెళ్ళండి. అయ్యయ్యో, ఏమిటి బాబు ఇది? చూసుకోకపోతే జలుబు చేస్తుంది బాబు. సాంబ్రాన్ని తీసుకొచ్చావా? అబ్బా, ఏమిటి పొగ? బొమ్మ కనిపించడం లేదు. అరే, తమ్ముడికి ఇంగ్లీష్ కూడా వచ్చనమాట. ఇంగ్లీషా? తెలుగే రాదు. బతక నేర్చిన వాళ్ళమే కానీ చదువు నేర్చిన వాళ్ళం కాదు. అయితే నిన్ను ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేర్చాలి. స్కూల్ లేదు, గీ లేదు. అసలు నాకు చదువు అంటే ఇష్టం లేదు. ఆ బట్టలు ఆలమర్లో పెట్టండి బాబు. వాటిల్లో నీకు నచ్చిన వేసుకో. నచ్చనివి నేను మార్చుకుని వేసుకుంటాను. 4 రోజుల నుంచి కనిపించడం లేదు, ఎందుకని? 10 ఏళ్ల నాడు తప్పిపోయిన మా తమ్ముడు వచ్చాడు. ఆ సంబరంతో సరిపోయింది. ఏమో, రోజుకు ఒక్కసారైనా నేను చూడకపోతే నాకు డ్యూటీ మీద కూడా మనసుపోదు. నాకు అలాగే ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? మీ వాళ్ళతో చెప్పి. నేనెలా చెప్తాను? సమయం చూసి మీరే చెప్పాలి. సరే. యుగంధర్రావుని మాట్లాడుతున్నాను. పృథ్వీ వస్తున్నాడా? పని పూర్తయిందా? వెరీ గుడ్. ఇవాళ 10 గంటల ఫ్లైట్లోనా? సరే, ఎదురు చూస్తుంటాను. ఈ సరుకు సమయానికి జీకే కందిస్తే మన ప్రెస్టేజ్ అతిగా పెరిగిపోతుంది. Your attention please. Madras to Hyderabad, Boeing 505 will just arrive. టాక్సీ. ఇదిగో కేసు, బిల్లు రెడీ చేయాలి. ఈవినింగ్ వెకెట్ చేస్తాను. యువర్ అండర్ అరెస్ట్. పోలీసులు పట్టుకెళ్ళారా? ఇప్పుడు ఎలా? సమయానికి సరుకు అందించకపోతే ఆ జీకే మన పీక నొక్కేస్తాడే. మన పృథ్వీ సామాన్యుడు కాదు సార్. సరుకు అందించడానికి మహత్తరమైన ప్లాన్ తప్పక వేస్తాడు. చెప్పు, ఆ డైమండ్స్ ఎక్కడ? నాకు తెలియదు. ఈసారి నిన్నంత తేలిగ్గా వదిలేదు లేదు. చెప్పు, నిన్ను నీ గ్యాంగ్ లీడర్ని మొత్తాన్ని అరెస్ట్ చేస్తాను. మా బాబుని కూడా అరెస్ట్ చేసుకో. ఐ డోంట్ కేర్. వచ్చే మంచినీళ్ళు కూడా అయిపోతు. వాడే నిజం చెప్తాడు. ఓకే సార్. మ్యాజిస్ట్రేట్ గారు నువ్వు పెట్టుకున్న అర్జీకి ఒప్పుకున్నారు. కాసేపట్లో సిఐ గారు వచ్చి నిన్ను విడుదల చేస్తారు. ప్రతిరోజు నువ్వు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి. డాక్టర్ హాస్పిటల్ కి, లాయర్ కోర్టుకు, మేము ఇక్కడికి రావటం మర్యాద. ఫుల్ గ్యారంటీ. మడ్రా దుమియా? ఆ రెండూ కాదు, షాక్ ట్రీట్మెంట్. రాత్రిపూట రోడ్డు మీద మందు కొడుతుంటే కారు వేసుకుని 4 రౌడీలు వచ్చారు. కడుపు మండింది, కాలు విదిలించారు. 4 ప్రాణాలు పోయా? ఫుల్ గ్యారంటీ. రోజుకి ఎంత సంపాదిస్తావు? మన సంపాదన వైట్ మనీ కాదు, బ్లాక్ మనీ కాదు, చెప్పుకోవడానికి రెడ్ మనీ. రెడ్ మనీ లేదు, బ్లడ్ మనీ లేదు. నువ్వు ఎలాగో కాసేపులో రిలీజ్ అవుతావు కనుక నేను చెప్పిన పని చేస్తావా? 10,000 ఇస్తాను. ఏమిటది? నేను చెప్పే టెన్నిస్ ర్యాకెట్ నేను చెప్పిన చోట ఇవ్వాలి. ఎక్కడుంది రాకెట్? రాకేజ్ హోటల్లో వాటర్ ట్యాంక్ లో.
మీరా? మీరు ఈ అడ్రస్ ఎలా కనుక్కున్నారు? కావాలనుకుంటే నేను కనుక్కోలేని అడ్రస్ ఉంటుందా? అయినా నేను ఇక్కడికి వచ్చింది నిన్ను వెతుక్కుంటూ కాదు, మరి మిస్టర్ యుగంధర్రావు కోసం. యుగంధర్రావు కోసమా? అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ప్రమాదాలను వెతుక్కుంటూ, ప్రమాదాలను ఎదుర్కొంటూ, ప్రమాదాల మధ్య ప్రమాదంగా బ్రతకటంలోనే థ్రిల్ ఉంది. యుగంధర్రావు ఎక్కడో చెప్పు. అదిగో ఆ పక్క గదిలో ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. 3:33. ఓ, కోడ్ కరెక్ట్ గానే చెప్పావు. ఈ ర్యాకెట్ నీ చేతికి ఎలా వచ్చింది? పృథ్వీ జైల్లో కలిశాడు. కలవగానే ఈ పనే చెప్పాడు. పని పూర్తయితే 10,000 ఇస్తారని చెప్పాడు. జైలు నుంచి విడుదలవగానే మొట్టమొదటగా ఈ పనే చేశాను. ర్యాకెట్లో పెట్టిన సరుకంతా ఓకేనా? ఇందులో ఏం సరుకు పెట్టాడో ఆ పృథ్వీ నాకు చెప్పలేదు. నేనే బ్యాట్ అంతా సెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఇందులో వజ్రాలున్నాయని. గుడ్ గుడ్. ఈ వజ్రాల విలువ ఎంత తెలుసా? ₹1,00,000 పైగానే ఉండొచ్చు. మరి చేతికి చిక్కిన కోటి వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఈ 10,000 కోసం ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? పని చేసి సంపాదించే 10,000 కష్టార్జితం. దొరికింది కదా అని కోటి కొట్టేస్తే అది దుష్టార్జితం. దొంగతనమైన, దొరతనమైన నిజాయితీగా సాగించడమే ఈ రాజా పాలసీ. గంటయా? ఎస్ సార్. మా గుమస్తా. గుమస్తా, అకౌంటెంట్, మేనేజర్ అన్ని నేనే. 3 in 1. ఇదిగో 10,000. థ్యాంక్స్. వస్తా. అవసరాన్ని బట్టి మళ్ళీ కలుస్తా. ఊహకు నిజానికి ఎంత తేడా? తేడా కనిపిస్తున్నది నీలోనా నాలోనా? నేను సుడిగుండల్లో చిక్కుకున్నదాన్ని. మీరు కావాలనే ముళ్ళ కంచెలో కాలు పెట్టారు. మనసుంటే ముళ్ళు తగలకుండానే కంచె దాటేయచ్చు. హారతద్దుకో బాబు. ఎవరు బాబు నువ్వు? బ్రతికున్నా చనిపోయిన వాణ్ణి, చనిపోయినా బ్రతికున్నవాణ్ణి. అలా నిరాశపడకూడదు బాబు. బ్రతుకు మనిషికి దేవుడిచ్చిన వరం. ఆ దైవం కంటెదురుగా ప్రత్యక్షమైన వరం కోరుకునే స్థితిలో లేనమ్మా. అమ్మా, నా పెద్ద కొడుకు బ్రతుకుంటే నీ అంతే ఉండేవాడు. ఇలాగే పిలిచేవాడేమో. అలా పిలిచి అమ్మ ఆశీర్వాదం పొందే అదృష్టం అతనికి లేకపోయి ఉండొచ్చు. ఆ కృష్ణయ్య మీద భారం వేయి. అలసిపోయిన మనసుకి ప్రశాంతత లభిస్తుంది. టిఫిన్ రెడీ అటమ్మా. నువ్వు? నా పేరు రాజా అమ్మ. నువ్వు కూడా అమ్మాయితో వెళ్ళి టిఫిన్ తిను. సుధా, తీసుకువెళ్ళు. రా అన్నయ్య. ఏరా అయ్యా, మర్చిపోతుందా ఏమిట్రా నీకు? రోజు ఇవ్వాల్సిన మందులు కూడా ఇవ్వడం మర్చిపోతున్నావు. తీసుకొస్తానయ్యా. నేనెవరో నీకు తెలుసా? చెప్పకుండానే ఎలా తెలుస్తుంది? మరి అన్నయ్య అని ఎందుకు పిలిచావు? నేను అనుకుని పిలవలేదన్నయ్య, ఎందుకో అలా పిలవాలనిపించింది. ఏంటి గురువు అలా నిలబడిపోయావు? పద టిఫిన్ లంచేద్దాం. ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు? రా. ఈ మురళి మా తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోయి ఈ మధ్యనే దొరికాడు. మొన్నటిదాకా ఈ ఇంట్లో ఫ్యూజ్ అయిన అవుట్. మా గురుడు వచ్చాడు, పవర్ స్టేషన్ వచ్చేటే బల్బులన్నీ వెలిగిపోతున్నాయి. బల్బులు వెలుగుతున్నాయి సరే, ఈ వెలుగు శాశ్వతంగా ఉండాలంటే వైరింగ్ కరెక్ట్ గా ఉందో లేదో చూడాలి. వైరింగ్ అంతా జ్యోతిష్కులు ఎప్పుడో చెక్ చేశారు. అంతా పర్ఫెక్ట్ అని చెప్పారు. రక్షించావు బాబు. ఏ రక్త సంబంధం లేకపోయినా తెగించి తాతయ్య ప్రాణాలు కాపాడా. అందుకే నేను అన్నయ్య నిన్నలా పిలవాలనిపించింది. అవసరానికి ఆదుకున్నా, ఆపదలో ఆదుకున్నా మొత్తానికి అసాధ్యుడే.
మావయ్య గారిని కాపాడటానికి ఆ కృష్ణయ్య నేను ఇక్కడికి పంపించాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏనాటి రుణమో ఎవరిచ్చిన వరమో ఈ ఇంటికి పెద్ద దిక్కును కాపాడే యోగం నాకు దక్కింది. ఎవరు బాబు నువ్వు? గూడు కోసం వాడవాడలా వెతుక్కుంటున్న వాణ్ణి. జాడ ఏమైనా తెలిసిందా? జాడ తెలిసినా నీడ దొరుకుతుందో లేదో అర్థం కావటం లేదు. ఎందుకు దొరకదు? నీలాంటి వాడికి నీడనివ్వడానికి ఆ భగవంతుడు కూడా ముందుకొస్తాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండిపో. తాతగారు, ఇక ఈ ఇల్లే నీ నివాసం బాబు. ఎవడు సార్ వీడు? పిల్లిలా ఇంట్లోకి వచ్చి బల్లిలా అతుక్కుపోయాడు. ఎవడైతే ఏంలే, జాతి మనదేగా. అది నిజమే, అవసరానికి ఉపయోగపడతాడు. మనకెక్కడ వాడు ఒక పక్క ఆల్ కౌంటర్ చేస్తుంటేను. వాడు ఆల్ కౌంటర్ చేస్తుంటే నువ్వు ఎక్స్టెన్షన్ రాకుండా ఏడుస్తున్నావా? సర్లే, ఎక్స్టెన్షన్ లేక ఎస్టేట్ పడి ఉన్నాడు. వేస్తున్నా. ఏ మురళి, ఏమిటి పేకాట? అవతల పూజ పూర్తయింది, అమరమంటోంది. పద మురళి. మా అందరి బదులు నువ్వు దండం పెట్టుకున్నావుగా, చాలే. ప్రసాదం ఇక్కడికే పట్టరా. నేను తేను. నువ్వు వస్తావా రావా? రానని చెప్పాలా? రావా? తాక లాగేస్తావా నిన్ను? గంటయ్య, మా గదిలో మీకేం పని? పండి. మురళి, నువ్వు ఇలా రా. అసలు ఏం జరిగిందమ్మా? పూజకి రమ్మని పిలిస్తే రాకుండా పేకాడుతున్నాడన్నయ్య. ఆట వద్దన్నందుకు నన్ను తోసేశాడు. మురళి, నువ్వు ఈ ఇంటికి వారసుడు అని అందరూ నిన్ను కంటికి వెలుగులా చూసుకుంటున్నారు. ఈ ఇంటి గౌరవానికి తగినట్లు కొత్త జన్మనెత్తవలసింది పోయి నీ పాత అలవాట్లతో ఇంటిని బజారుగా మారుస్తున్నావు. పైగా నీకంటే పెద్దది అక్కయ్య మీద చేసుకుంటావు. నా ఇష్టం. నీకు అక్క అయితే నాకు చెల్లెలు. అన్నయ్య అని పిలిచినంత మాత్రం చెల్లెలైపోయిందా? నువ్వేమన్నా రక్తం పంచుకొని పుట్టావా? ఎక్కడి నుంచి వచ్చావో, ఎన్నాళ్ళు ఉంటావో, ఎక్కడికి పోతావు? అసలు నువ్వెవరు ఇంట్లో పెత్తనం చలాయించడానికి? తప్పు బాబు. ఆయన ఏం చెప్పినా నీ మంచి కోరి చెప్తారు. నీకు చదువు చెప్పడానికి ఈ పుస్తకాలు ప్రైవేట్ మాస్టర్ని కూడా తీసుకొచ్చారు. చదువుకోవటం నాకు ఇష్టం లేదు. ఏబిసిడీలు ఎవరు దిద్దుతాడు ఇప్పుడు? అలా మొండి తీయకూడదు బాబు. నువ్వు చదువుకోక తప్పదు. వాడికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇలా బలవంతం చేస్తున్నారు? బలవంతమైనా వాడి బాగు కోసమే ప్రైవేట్ మాస్టర్ని తీసుకురమ్మని రాజాకు నేనే చెప్పాను. మాస్టర్ గారు, అయ్యా, వాడికి చదువు సంచలే కాదు, ఈ ఇంటికి తగిన సంస్కారం కూడా నేర్పండి. చిత్తం. ఈ బాక్స్ కూడా ఆ బాపతేనా? ఏ బాబతో నీకు అనవసరం. తీసుకెళ్లి మిస్టర్ జార్జ్కి ఇచ్చేయి. అతను ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఎయిర్పోర్ట్ లో కార్గో దింపే చోట. బ్లాక్ సూట్, రెడ్ స్కార్ఫ్. మన కోడ్ చెప్పి ఈ బాక్స్ ఇచ్చేయి. ఏమిటయ్యా లారీ రోడ్డు కట్టంగా ఎంత కప్పావు? ఏం చేయమంటారు స్కిడ్ అయితే? సరే సరే, త్వరగా తీ. స్టార్ట్ అయ్యట్లేదు, తోయండి. మొత్తానికి మగాడే బ్రదర్. పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి మనకి హెల్ప్ చేశాడు. ఈ ఎవడి రాజా? మన పృథ్వీ జైల్లో పడినప్పుడు ఆ టెన్నిస్ రాకెట్ యుగంధర్కి అందించింది ఇతనే. స్ట్రాంగ్ హ్యాండే. సమయం చూసి వీడితో చేతులు కలుపుదాం. బాబు బాబు మీ దండం పెడతాను బాబు. ఉన్న పొలాన్ని ఖాళీ చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోవాలి బాబు. చెప్పండి బాబు. ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఈ నిరుపేదల మీద ఎందుకు దొమ్మి చేస్తున్నారు? దొమ్మి కాదు, అద్దె వసూలు చేస్తున్నాం. అద్దె వసూలు చేసే పద్ధతి ఇదే. మర్యాదగా అడిగినప్పుడు ఇవ్వకపోతే ఇంతే. అసలు ఈ ఇళ్ళకి అద్దిచ్చే పనే లేదని పెదరాజావారు ఎప్పుడో చెప్పారండి అయ్యా. ఆయన ఏదో మాట వరుసగా ఉంటారు. గొప్ప వాళ్ళు ఎప్పుడు ఆడిన మాట తప్పరు. ఆయన ఆ మాట అన్న తర్వాత ఈ అద్దె వసూళ్లకు ఆస్కారమే లేదు. నువ్వు ఇలా సపోర్ట్ చేసి వీళ్ళని ఫ్రీగా ఉండనిస్తే రేపు ఇల్లు స్థలాలు వాళ్ళవే అంటారు. వాళ్ళు అనడం కాదు, నేనంటున్నాను. తాతయ్య గారు, ఇక్కడ ఇలాంటి అక్రమం జరుగుతోందని సుధ ద్వారా విని వచ్చాను. యుగంధర్, ఇక్కడ ఎవరుంటున్న ఇల్లు స్థలాలు వాళ్ళ పేర రిజిస్టర్ చేయించడానికి పత్రాలు తయారు చేయించు. ఇలాంటి అపాత్ర దానాలు వీళ్ళు అపాత్రులు కాదు, మనల్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు. ఆస్తి పెంచడానికే గానీ హరించుకుపోవడానికి నేను మేనేజ్మెంట్ చేయను. మనీ ఫ్యాక్టరీల వరకే నువ్వు చూసుకో. ఇంటి వ్యవహారాలు, ఎస్టేట్ వ్యవహారాలు ఇక నుంచి రాజయ్య చూసుకుంటాడు.
మనవడి జాతకంలో ఏదో చిక్కన్నావు, ఏమిటి శాస్త్రులు? వక్రశని ప్రవేశించబోతున్నాడండి. వక్రశన ఏ అక్రమం చేస్తాడో ఏమిటో కొంచెం సూటిగా చెప్పండి శాస్త్రి గారు. అమ్మా, ఈ జాతకుడికి రాజ్యలాభాధిపతి గురుడు అందబలం అధికంగా ఉంది గనక వక్రశని ఏమీ చెయ్యడు. కాకపోతే కొన్ని చికాకులు తప్పవు. ఇంతకీ ఎప్పుడు ప్రవేశిస్తాడంటావా శనీశ్వరుడు? ఇప్పుడే. ఇదిగో. హాయ్ డాడ్. వెల్కమ్ మై సన్, వెల్కమ్. థ్యాంక్ యూ. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఐ యామ్ పృథ్వీ. నమస్కారం. బాగున్నావా పృథ్వీ? ప్రయాణం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా. అసలు అమెరికాలోనే సెటిల్ అయిపోదాం అనుకున్నాను. ఇక్కడ వాంటెడ్ అంటే వచ్చేసాను. నీ పెళ్లి కోసం పిలిపించాను. అవును బాబు, నీకు సుధకి పెళ్లి చేయాలని పిలిపించాను. థ్యాంక్ యూ మదర్ ఇన్ లా. తాతయ్య గారు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు తాతయ్య గారు. ఎందుకు ఇష్టం లేదు? పృథ్వీకమైనా కాలొంకరా కన్నొంకరా? చదువు, అందం, చందం అన్నీ ఉన్నవాడు నీ కోసం అమెరికా నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చినా నాకు నచ్చలేదు. అంతే రాజేశ్వరి. ఆడపిల్ల ఎవరిని ఎందుకు ఇష్టపడుతుందో, ఎవరిని ఎందుకు అసహించుకుంటుందో ఎలా తెలుస్తుంది? మనవరాలకు వత్తాసు పలకుండా దాని మనసు మార్చి ఈ పెళ్లి ఒప్పించండి మామయ్య. మీ చల్లని చేతులతో ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే ఈ పెళ్లి నిశ్చయించాం. దానికి ఇష్టం లేనప్పుడు ఆశీర్వదించే ప్రసక్తే లేదు. ఇది దాని ఇష్టాయిష్టాలకు సంబంధించిన సమస్య కాదు. దాని భవిష్యత్తు కోసం ఒక తల్లిగా నేను తీసుకునే నిర్ణయం. ఇది బిడ్డ మనసు తెలిసిన తల్లి నిర్ణయం కాదు, తన పంతో నెగ్గించుకోవాలనుకునే మూర్ఖురాల నిర్ణయం. ఏమన్నా? పెంచిన చేత్తోనే బిడ్డను కొట్టడం ఒక తల్లికి న్యాయమేనా అమ్మా? కన్న తల్లిని ఎదిరించడం బిడ్డకు న్యాయమా? బిడ్డలకు తీపి పెడితే ఎంగిలి పడతారు కానీ చేతి పెడితే మింగుడు పడదమ్మా. రాజేశ్వరి దేవికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదంటావా? ఆ మాటలు అనవసరం. సుతకు ఇష్టం లేని పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? పృథ్వీ బుద్ధిమంతుడు, అన్ని విధాలా యోగ్యుడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోమంటే ఎందుకు కాదనాలి? నీ దృష్టిలో బుద్ధిమంతుడు కావచ్చు, నా దృష్టిలో సుతకు భర్తగానే కాదు, బంటుగా కూడా ఇంట్లో ఉండటానికి అర్హత లేదు. ఏమిటి మాట్లాడుతున్నావు? నా కొడుకు సంగతి నీకేం తెలుసు? నీ కొడుకు గురించి నాకేం తెలుసో, నా గురించి నీకేం తెలుసో ఆ ప్రసక్తి ఇక్కడ వద్దు. నేను బ్రతికుండగా సుతకి బలవంత పెళ్లి జరగదు. ఆ మాట అంటానికి నువ్వెవరివి? సుధని కన్నది నేను, పెంచింది నేను, పెద్ద చేసింది నేను, విద్యాబుద్ధులు చెప్పించింది నేను. నా కూతురు పెళ్లి నా ఇష్ట ప్రకారమే చేస్తాను. ఈ ఇంటికి తగిన అల్లుడెవరో నిర్ణయించడానికి నీకే హక్కుంది. హక్కు ఉంది. ఈ ఇంటి బాగోగులు చూడవలసిన బాధ్యత రాజాకు నేనే అప్పగించాను. కాని వాళ్ళకి అధికారం ఇచ్చి అయిన వాళ్ళని దూరం చేసుకోవడం మీకు సంతోషమా? అయినవాడో కానివాడో ఎవరు ఏమనుకున్నా రాజా ఒక్కడే ఈ ఇంటి గౌరవం నిలబెట్టగలడు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడే కాదు నా తదనంతరం కూడా రాజాదే ఈ ఇంటి పెత్తనం. ఈ ఇంట్లో అందరూ అతను చెప్పినట్లే వినాలి. ఈ ఆస్తికి అతడే గార్డియన్. ఇచ్చుకో. రాజా కాకపోతే ఇంటి పత్రం ఎవరో దారిని పోయే దానెక్కించుకో. నన్ను మాత్రం వాటి నుంచి మనోడు ఈ ఇంటి వారసుడని పిలవకు. అంటే నువ్వు పెత్తనం చేస్తే నేను పడుండాలా? కూర్చోటం నీ ఇష్టం, నుంచోటం నీ ఇష్టం, తింటం నీ ఇష్టం, తిరగడం నీ ఇష్టం. ఆడాలంటే నీ ఆజ్ఞ, పాడాలంటే పర్మిషన్. ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. బాబు మురళి, నువ్వెక్కడికి రా? ఏట్లో గాలి తెలుసుకునే స్వతంత్రం లేని ఇంట్లో ఎందుకమ్మా? దుమ్ములో పెరిగాను, ధూళిలో తిరిగాను. నాకు ఈ మేడల మిదులు లేకపోయినా పర్వాలేదు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏం కావాలి బాబు? కావాలంటే నువ్వు కూడా రా. ఆ మాత్రం నేను పోషించగలను. బాబు మురళి, 10 సంవత్సరాలుగా ఈ కళ్ళల్లో ఒత్తులేసుకుని కాచాను. ఆ కృష్ణయ్య దయ వల్ల నా కంటి వెలుగు ఈ ఇంటికి నడిచొచ్చింది. బీటలు వారిన ఈ గుండెల్లో అమృతం కురిసింది. నా ఆశలు ఊపిరి పోసుకుంటుంటే, నా కళలకు ప్రాణం పోస్తుంటే సుడిగాలిలా నువ్వు వచ్చి మా బ్రతుకుల్ని సుడిగుండంలోకి తోస్తున్నావు కదూ. అమ్మా అమ్మా, ఆ 2 అక్షరాలు నా బిడ్డ మురళికే సొంతం. పద బాబు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఆగు మురళి. అమ్మకు కరువైన వాణ్ణి, అనుబంధానికి దూరమైన వాణ్ణి, ఆదరణకు నోచుకోని వాణ్ణి, మమతకు ఓంకారమైన మాతృమూర్తిని అమ్మా అని నోరారా పిలుచుకోవాలని నా గుండె కొట్టుకులాడింది. ఈ ఇంటికి వచ్చాను. ఇక్కడ ఆప్యాయత, అనురాగం నన్ను కట్టివేశాయి. ఈ దేవాలయంలో జేగంటగా మ్రోగి నా గోడు వినిపించే అవకాశం లేకపోయినా కనీసం ఒక రాతిమెట్టుగానైనా పడుందామనుకున్నాను. చాలమ్మా, ఇన్నాళ్ళు అమ్మా అని పిలవనిచ్చావు. ఆ తృప్తి చాలు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోయినా ఈ ఇంటి జ్ఞాపకాలే నా బ్రతుకు బాటలుగా నిలిచిపోతాయి. వస్తాను. రాజా, ఎవరి బ్రతుకుల్లోనైనా వెలుగు నింపే వేకు లాంటి నువ్వు ఈ ఇంటిని చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? తప్పదు రాణి. నా ఉనికి ఈ ఇంటి అసంతృప్తికి, అశాంతికి కారణం కాకూడదు. ఆగు రాజా, వేసిన అడుగు వెనక్కి తీ.
అడుగు ముందుకే గాని వెనక్కి వేసే అలవాటు లేదు. ఇప్పుడు నేర్చుకో. నా మాట కాదని నువ్వు బయటకు వెళితే నువ్వు చూసేది నా శవాన్నే. అయితే మీరు కూడా మీ మాట వెనక్కి తీసుకోండి. ఈ ఇంటికి గార్డియన్ గా కాదు, ఈ ఇంటికి గార్డుగా ఉండమనండి. సరే, భగవంతుడు చేసే పని కూడా కాపలాయి. అలాగే ట్రై చేస్తాను, పని పూర్తి చేస్తాను. జీకే ఫోనా? ఏమంటాడు? ఏకాదశి అడ్వెంచర్ రాజాకి అప్పగించమంటాడు. రాజా మన పని చేయడని అతనికి తెలియదు. అసలు ఈ పనికి జీవా బెస్ట్. కరెక్ట్. వాడు గుళ్ళు గోపురాలు కలిపి మింగే రకం. అయ్యా నమస్కారం. కాళ్ళు కదలేని స్థితిలో కూడా తమరి ఇక్కడికి రావడం మా అదృష్టం. దైవ కార్యం కన్నా మించింది ఏముంటుందండి? అందులోనూ ఇవాళ ముక్కోటి ఏకాదశి ఉత్సవం నాడు వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకోవడం ఆలయ ధర్మకర్తగా నా కర్తవ్యం. స్వామివారిని అలంకరించడం పూర్తయిందా? తరతరాలుగా మీ కుటుంబం స్వామివారికి ఇచ్చిన కోట్ల ఖరీదు చేసే వజ్రాల నగలు సిద్ధంగా ఉన్నాయి. మీ తాతగారి సమక్షంలోనే వాటిని అలంకరించడం ఆనవాయితీ. ఇదేమిటయ్యా, రోగిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా గుడికి తీసుకొచ్చారేంటి? హాస్పిటల్ అవుట్ కేసు అని చెప్పిన తర్వాతే గుడికి తీసుకొచ్చాం. అవును బాబు, గర్భగుడిలో దేవుడి విగ్రహం ముందు పెట్టి ప్రార్థిస్తే నా బిడ్డ బ్రతుకుతాడు నా ఆశ. ఒక్కగానొక్క కొడుకు. పదండి. ఆగండి, గర్భగుడిలోకి వెళ్ళడానికి వీళ్ళు వద్దనికండి బాబు, నా బిడ్డను బ్రతికించండి. వాళ్ళను వెళ్ళనివ్వండి పూజారి గారు. భగవంతుడి మీద వాళ్ళకున్న నమ్మకానికి మనం అడ్డు తగలకూడదు. అయ్యా, ఒకవేళ తన గర్భగుడిలో పోతే ఆలయం అపవిత్రం అవుతుందని. ఆలయం శుద్ధి చేయిద్దాం, అందుకయ్యే ఖర్చు నేనిస్తాను. అలాగే, త్వరగా కానివ్వండి. ధర్మకర్తగా నిజంగా ధర్మప్రభువే. పదండి. తీసుకోండి, ఎవ్వరు కదలద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. Come on, move! వజ్రాయుధం లాంటి ఆ రాజా మన చేతిలో ఉంటే ఆ హీరోని వదిలి జీరో గారి జీవాకి పని అప్పు చెప్తావా? ఆ రాజా మన ప్లాన్ ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? కాంట్రాక్ట్ పద్ధతిలో కాళ్ళు తీసేవాడు కరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే ఒప్పుకోవటమే కాదు, అతని బ్రెయిన్ నీకు అప్పుగా ఇచ్చేవాడు. లాస్ట్ మినిట్ లో మా ప్లాన్ వాడి మూలంగానే బెడిచికొట్టింది. కొడుతుంది మరి. మీ చేతలు రాంగ్, వాడు చేతులు స్ట్రాంగ్. సరే, ఆ హీరో సంగతి నేను చూసుకుంటాను గాని వాడి చేతిలో పడి ఉన్న మన మనుషుల గురించి మీరు ఆలోచించండి. వాళ్ళు నోరు విప్పితే మన కప్పులు ఎగిరిపోతాయి. ఆ మాత్రం తెలుసు.
ఓ, మన దగ్గరికి వచ్చేవి బాక్సులే గాని బొకేలు కావే. చదువు. ఏకాదశి అడ్వెంచర్ లో చిత్తైపోయిన జీవా అండ్ కో ఎక్కడున్నారు అని ఏడుస్తున్నావు కదా, కమలా నర్సింగ్ హోమ్ లో ఉన్నారు. వచ్చి చూసుకో, కట్లు లెక్క పెట్టుకో. రాసిందెవరు? సంతకం లేదు. నర్సింగ్ హోమ్ కు వెళ్తే అదే తెలుస్తుంది. పద. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. ఏమిటిదంతా? ఏం జరిగింది? పోలీసులు ఏమైనా కూపి లాగారా? అసలు ఇక్కడికి పోలీసులు వస్తే కదా కూపి లాగటానికి. మిమ్మల్ని ఇక్కడ చేర్చింది పోలీసులు కాదా? కాదు. ఈ ఏడుపు మొఖాల సంగతి పోలీసులకు తెలియజేయకుండా వీళ్ళని ఇక్కడికి చేర్చింది నేనే. రాజా, నువ్వు నేను వీళ్ళని ఎందుకు తన్నాను, తర్వాత ఎందుకు కాపాడానో మీ తడిబరకు అంత తొందరగా తట్టదు. ఇలా రండి చెప్తాను. అసలు మీ ప్లానే తప్పు. పట్ట పగల గుళ్ళో దొంగతనం ఏమిటి? దొరికితే జనం చంపేస్తారు, దొరకపోయినా పోలీసులు వలేసి పట్టేస్తారు. అప్పుడు ఈ గాడిదలో ఏదైనా ఓండ్రు పెడితే నువ్వు అవుట్. అందుకే అటు పోలీసులకి ఇటు హాస్పిటల్ అధికారులకి ఏ అనుమానం కలగకుండా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి గోడ గుద్దుకుంటే ఈ గాడిద గాయాలయ్యాయని హాస్పిటల్లో చేర్పించాను. నిప్పుల మధ్య చిక్కుకున్నాను. ఏనాటికైనా నిప్పుల నుంచి నన్ను రక్షిస్తారనుకున్న మీరే నిప్పుని ఎగదోసే మనిషిని ఇప్పుడు తెలిసింది. నిప్పుతో నేను ఆడుతున్న చెలగాటం నీకు అర్థమైతే ఇలా మాట్లాడు. ఏమిటి చెలగాటం? ఏ ఇంటికి గాదిగా ఉంటున్నారు ఆ ఇంటి ద్రోహి యుగంధర్తో చేతులు కలపడమేనా? చేతులు మిత్రులతోనే కాదు, సందర్భాన్ని బట్టి శత్రువులతో కూడా కలపవలసి ఉంటుంది. ఒక్కో పని సాధించడానికి ఒక్కో పద్ధతి అవసరం అవుతుంది. యుగంధర్తో మీ గూడు పుటాన్ని నా కళ్ళారా చూసిన తర్వాత మీ మాటలు నేను నమ్మను. చెప్పండి, నిజం చెప్పండి. ఆ ముఠాలో మీరు ఒకరేనా? మనసిచ్చిన మనిషి కాదు రాక్షసుడని తెలిసి నన్ను నేను చంపుకోకముందు నిజం చెప్పండి. ఏమని చెప్పను? నా గుండె పొరల్లో దాక్కున్న నిజం తెలిస్తే నీ గుండె తట్టుకోలేదని చెప్పనా? నా బ్రతుక్కి నేనే దూరంగా పోరాడుతున్న దురదృష్టవంతుడని చెప్పనా? చావుని జయించిన బ్రతుక్కి దగ్గర కాలేకపోయిన నా ఆవేదనను నీకు పంచలేనని చెప్పనా? అది ఎంతటి బాధైనా నేను పంచుకుంటాను. చెప్పండి, మన ప్రేమ సాక్షిగా అడుగుతున్నాను, చెప్పండి. నేను ఆ ఇంటికి వారసుని, వాసుదేవ ప్రసాద్ గారి పెద్ద మనవడు కృష్ణ ప్రసాద్ని. మీరు బ్రతికుండగానే మీ ఫోటోకి దండలు వేసి హారతిస్తుంటే చూసి ఎలా సహించగలిగారు? నిజమెందుకు బయటపెట్టలేదు? బయట పెడితే ఏ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలని నా ఊపిరి ధారపోస్తున్నాను, ఆ ఇంట్లో విషపు గాలులు వీస్తాయి. యుగంధర్ విషవృక్షం. లోతుగా పాతుకున్న వేళ్లతో సహా నరికితేనే కాని ఆ చెట్టు చావదు. అంతవరకు నేను ఆ ఇంటికి వారసుడుగా కాదు, ఆ దుర్మార్గులకు తోడు దొంగగానే ఉండాలి. రాజా, దేవుళ్ళంటే మిమ్మల్ని అనుమానించినందుకు నన్ను క్షమించండి. మనలో మనకి క్షమాపణలు ఎందుకు కానీ నీకు తెలిసిన ఈ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు. షో అప్పుడే అయిపోయిందా? ఇంకా కార్డ్స్ చేతిలో పెట్టు కూర్చున్నావేంటి? పాయింట్లు చూపి పంతులు. ఏం చూపిస్తాడు? ఆల్ కౌంట్. అయ్యవార్లు 5 రూపాయలు ఇచ్చే. ఇవ్వగానండి. 2 ఇచ్చావేంటి? మిగతా 3 గాత్రానా? బాలసుబ్రహ్మణ్యం. నా దగ్గర అదేం కుదరదు. మిగతా 3 ఇక్కడ పెట్టు. ఎక్కడున్నాయి బాబు? నిన్న పంచదార డబ్బులు మీరేం చేశారు? ఈ రోజు కూరగాయ డబ్బులు మీకే సమర్పయామి. బస్సుకు కూడా పైసలు లేవు. నడిచి వెళ్ళు. మాస్టారు, అయ్యా, ఇదేనా మీరు చెప్పే చదువు, మీరు నేర్పే క్రమశిక్షణ? అది కాదండి, వాళ్ళకి బుద్ధి లేకపోతే మీకుండక్కర్లా? ఇంతవరకు మీరు చెప్పిన చదువు చాలు, వెళ్ళండి. నాకు చదువు పడదని ముందే చెప్పాను. పడంది నీకు చదువుకి కాదు, నీకు నీ స్నేహానికి. నువ్వు తక్షణం రాజా గదిలోకి మారిపో. నేను ఎక్కడికి వెళ్ళను, ఈ గదిలోనే ఉంటాను. వీల్లేదు, చెప్పినట్టు విను. వాడికి ఇష్టం లేనప్పుడు అంత బలవంతం ఎందుకు మావయ్య? ఇప్పుడు ఆలోచించవలసింది వాడి ఇష్టాన్ని గురించి కాదు, వాడి భవిష్యత్తును గురించి. సజ్జన సాంగత్యంలో తప్ప వాడికి సంస్కారం రాదు. గంగయ్య, బాబు వస్తువులన్నీ రాజా గదిలోకి మార్చు. నా లగేజ్ కూడా పని చేద్దాం, ఏతిలో పడేద్దాం. వద్దులేండి, నేను ఇక్కడే ఉండిపోతాను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటి వాళ్ళ మల్లెపూల స్పెషల్ గా కనిపిస్తున్నావు? చెప్పను, సీక్రెట్.
పెళ్లికి ముందు ఆడపిల్ల ఇలా కళకళలాడుతోంది అంటే ఏ పుట్టినరోజు అయి ఉండాలి. అవును, ప్రతి పుట్టినరోజు మా నాన్నగారు ఎంతో గ్రాండ్ గా జరిపేవారు. ఇప్పుడు ఈ రాబందుల గూట్లో చిక్కుకున్నాను. రోజుకో గంట, క్షణానికో ఆపద. డోంట్ వరీ, గాలివాన్ వస్తుంది, రాబందుల రెక్కలు విరిగిపోతాయి. నువ్వు ఖుషీగా ఉండు, హుషారు నేనిస్తాగా. డైలాగులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ డ్రామాలోది? పానకంలో పుడక అని లేడీస్ క్లబ్ లో రాణి డ్రామా వేస్తోంది. రిహార్సల్స్ చేస్తున్నాం. రిహార్సల్స్ కరెక్టే, కానీ ప్లేసే రాంగ్. పబ్లిక్ గార్డెన్స్ కి రిహార్సల్స్ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. తాగే డ్రింక్ ని, పొంగే ప్రేమని కంగారు పడి జారి విడుచుకోకూడదు సుధా. అన్నయ్య, వయసు ఆకర్షణతో పాటు మనసుల కలయిక కూడా ఉంటే మీ అన్నయ్య గారు మాత్రం ఎందుకు కాదంటారు? మేము మనసారా ప్రేమించుకున్నాం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. నేను కళ్ళను చూశానంటే ఎవరో విజయట, చట్టపట్టాలు వేసుకుని ఓటే గంతులు. రాణి, దాని సంగతి చెప్తాను. సుధా, ఎక్కడి నుంచి వస్తున్నావు? వెళ్ళిన చోటు నుంచే. ఏమిటా పెడసరపు సమాధానం? ఎవడా విజయ్? కాబోయే అల్లుణ్ణి ఎవడూ గివడు అనకూడదమ్మా. ఎంత ధైర్యమే నీకు? ధైర్యం ఎందుకు రాదు? ఆ రాజాగారు అండగా ఉన్నారుగా. మంచి పనికి ఎప్పుడు రాజా అంటుంటుంది. ఏమిటా మంచి పని? పెళ్లిగాని పిల్ల పరాయి మగడతో తిరగడమా? ప్రేమించిన వ్యక్తి పరాయివాడు ఎలా అవుతాడమ్మా? ఇతని పేరు విజయ్. నమస్కారం. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నా బిడ్డను ఒక మామూలు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తానా? ఈ సంబంధం కలవదు. కలవలసింది మనసులు గాని హోదాలు కాదు. మీరెన్నన్నా చెప్పండి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నీకేం భయం లేదమ్మా, నేనున్నానుగా. నీ పెళ్లి ఎప్పుడు జరిగినా విజయ్తోనే. అబ్బాబాబా, ఈ డబ్బాకారులో ప్రయాణం చేయడం నా వల్ల కాదు గురువా. తర్వాత నువ్వేమనుకో. ఉండరా, కంగారు పడుకో. అబ్బా, ఈ గేర్లు కావాలేంట్రా, చేస్తాను. అసలు ఈ ఇండియన్ కార్లు ఇంతే గురు. ఇదే ఫారెన్ కార్ అయితేనా గేరు లేదు గీరు లేదు, స్టీరింగ్ పట్టుకుంటే చాలు జోరుగా వెళ్ళిపోతుంది. ఈ డొక్కారుతో పడలేం గానీ ఓ ఫారెన్ కార్ డిమాండ్ పెట్టు. ఫారెన్ కార్ రేట్ ఎక్కువేమో, కొంటానంటా? ఎందుకొనరు? నిజంగానే నేను తన కొడుకు ఇంటి వారసుడు అనుకుంటుందిగా రాజేశ్వరమ్మ. దిగు. ఏంటి బాబు, నువ్వు కారు తోలుతున్నావా? కారు కాకపోతే జట్కా తోలమంటావా? అది కాదు బాబు, నువ్వు కారు తోలకూడదు. సరే, ఈ కారు తోలను. ఫారెన్ కార్ తెప్పించు. కారు కాదు, విమానమైనా తెప్పిస్తాను, కానీ నువ్వు తోలటానికి వీల్లేదు. ఫారెన్ కార్ కావాలన్నది నేను తోలటానికి. బాబు ఎంతో ఇష్టపడి కారు అడిగితే కాదంటారేమిటండి? పసివాడు కదా, కొత్త మోజులో స్పీడ్ గా తోలి ఎక్కడ ప్రాణం ఎదుగు తెచ్చుకుంటాడో ఏమో. అందుకే బాబు కారు తోలడానికి మాత్రం నేను ఒప్పుకోను. లే తమ్ముడు, భోంచొద్దు గాని. నాకు ఆకలి కాలేదు. అన్నం మీద తెలకూడదు. లే. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. అన్నం తినకపోతే నిద్ర పట్టదు, నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. చెడిపోతే చెడిపోని నీకే. అదేమిటి బాబు అలాగంటావు? నువ్వు బాగుంటేనే నాకు బ్రతుకు, నువ్వు కళగా ఉంటేనే ఇల్లు కళకళ్ళాడుతుంది. లే బాబు. నేను లాగను. నాకు ఫారెన్ కార్ తెప్పిస్తానంటేనే లేస్తాను. నువ్వు డ్రైవింగ్ చేయనంటే తప్పకుండా తెప్పిస్తాను. నేను డ్రైవింగ్ చేయాల్సిందే. అలా మొండికేకు తమ్ముడు, అమ్మ చెప్పేది నీ మంచి కోసమే. అవును బాబు, అమ్మ మాట కాదనకు. అన్నం తిను. నాకేం వద్దు. మురళి, నువ్వు విసిరి కొట్టింది అన్నపళ్ళ్యాన్ని కాదు, తల్లి మనసును. కొడుకు కోసం 10 ఏళ్లు తపస్సు చేసిన ఆ తల్లి గుండెను గాయపరిచావు. ఈ చిన్న వయసులో నువ్వు కారు తోలి ఏం ప్రమాదం తెచ్చుకుంటావోనని భయపడి ఉంటుంది. మేలుకునున్నా నిద్రపోయినా బిడ్డ క్షేమాన్ని గురించే ఆలోచిస్తుంది అమ్మ. కలలు కన్నా బిడ్డ గొప్పతనాన్ని గురించి. అమ్మంటే నీకేం తెలుసురా? నాకు బోర్ కొడుతుంది గానీ 24 గంటలు ఆ గాడి గారు కాపలా ఉన్నారుగా. గాడు గారికి మస్కా నేను కొడతా కానీ జాలీగా జలస ఏర్పాట్లు నువ్వు చేస్తావా? మురళి ఊ అంటే సాయంత్రానికల్లా మన గెస్ట్ హౌస్ అదిరిపోయే లెవెల్లో వేరే మేఘమలర్. డన్ డన్ డబుల్ డన్. జాగ్రత్తగా తీసుకురండి. ఈ రౌడీలు మురళీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ బాక్స్ ని ఇటెందుకు తీసుకెళ్తున్నట్టు? రాజా, ఏమిటా కంగారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? డే అండ్ నైట్ క్యాసినోలో ఆ యుగంధర్ మనుషులు ఫ్యాక్టరీ సరుకులు మార్చేస్తున్నారు.
నాకు మొదటి నుంచి అనుమానమే. ఆ క్యాసినోకు ఆ ముఠాకు ఏదో సంబంధం ఉందని. పద ఈ రోజు కుప్పి తీద్దాం. బాబు మురళి, బాబు మురళి, నీకు కర్మ ఏమిట్రా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకేమిటి? ఇందుకే. అసలు నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవడు? ఆ రాజాగాడే. అటు చూడు, మనల్ని చూసి అటు జారుకుంటున్నాడు. ఆగండి రాజా, ఇటు వెళ్దానండి, అసలు సంగతి బయటపడుతుంది. పద బాబు, ఇంటికి వెళదాం. అటు చూడండి. మొత్తానికి మన బాసు భలే తెలివైనడు. మురళీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ బాక్సుల్లోనే స్మగ్లింగ్ చేస్తున్నాడు. మరేమనుకున్నావు మన జీకే బ్రెయిన్ అంటే? పెద్దరాజా వారి పేరును బట్టి ఈ బాక్స్ ఎవ్వరూ చెక్ చేయరు. దట్ ఈస్ జీకే. వాళ్ళని ఇప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టేస్తే పట్టుకుంటే రుజువయ్యేది వేళ్ల నేరం మాత్రమే కాదు, ఆ బాక్స్ల మీద ఎంపీఈ అంటే మురళీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ అని రాసింది. ఈ పాపం అంతా పెద్దరాజా వారికి చుట్టుకుంటుంది. కమాన్. చూడండి నా బిడ్డ పరిస్థితి ఏమైందో. నా పరిస్థితికే ఆల్ రైట్. నీ కుర్చీ గిరగిరా తిరుగుతుంది తాతయ్య. గిరగిరా గిరగిరా గిరగిరా. తాతయ్య కుర్చీ పడిపోతుంది. పట్టుకో పట్టుకో పట్టుకో. తాగేడా? రాజా తాగించాడు, తందనాలు కూడా ఆడించాడు. రాజా అలాంటి పని చేస్తాడంటే నేను నమ్మను. ఎలా నమ్ముతారు? మీ దృష్టిలో అతను సజ్జనుడు. సజ్జన సాంగత్యంలో సంస్కారం అబ్బుతుందని బాబును తీసుకెళ్లి అతని గదిలో పెట్టారు. ఆ పుణ్యాత్ముడు ఇంత పని చేసి అనవసరంగా నోరు పారేసుకో. రాజా గురించి తప్పుడు మాట్లాడితే నేను సహించను. తప్పు చేసేదెవరో ఒప్పు చేసేదెవరో ఎన్నడూ తెలుసుకోలేరు మీరు. ఆనాడైన వాళ్ళని కాదని ఏమీ కాని వాడికి ఇంటి పెత్తనం అప్పగించారు. ఆ కారణంగా సొంత మనవడు ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. మీ మొండితనంతో మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ మొండితనం ఇంతటితో ఆగేది కాదు. రేపు ఈ మనవడి బ్రతుకు సర్వనాశనం అయ్యే వరకు అదే పట్టుదల. ఏం కూసేవురా? నా మనవడి బ్రతుకు నేను నాశనం చేస్తానా? అసలు ఈ ఇంటికి శకురిలా దాపరించింది నువ్వురా. దూరపు చుట్టమని జాలి తలచి దగ్గరకు చేరిస్తే వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకుని దోచుకుంటున్నది నువ్వురా. ఈ ఆస్తి కోసమే నా మనవరాల్ని నీ కొడుక్కి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నేవరా. అసలు నా మనవడికి ఏనాడైనా ముప్పు అన్నది వస్తుంది అంటే అది రాజా వల్ల కాదురా, నీ వల్ల వస్తుందిరా. నీ కొడుకు వల్ల వస్తుందిరా ముప్పు. రాజా, తాతయ్య గారు, ముసలాయన పోయాక కూడా ఇంట్లో రాజా పెత్తనమే సాగుతుందా? ఎలా సాగుతుందిరా? ఏమన్నా రాతకోతలున్నాయా? ఇక ఇంటి పెత్తనం అంతా మనదే. రాజేశ్వరీదేవి నా మాటకి ఎదురు చెప్పదు. అయితే సుధతో నా పెళ్లి ఖాయమన్నమాట. తప్పకుండా. వదులుతానా? బాబు రెడీ అయి వచ్చాడు. కానివయ్య శాస్త్రి గారు. అలాగే. ఆగండి. కర్మకాండ మొదలవుతుంటే అడ్డం తగులుతాను ఎట్లా? ఈ కర్మకాండకు సంబంధించిన విషయం చెప్పడానికే వచ్చానండి. అదంతా బ్రాహ్మణ పని. ఒకేరు నీకెందుకయ్యా? పెద్దరాజా వారు వీలునామా రాశారు. ఒక పక్కన శవాన్ని ఎత్తబోతుంటే వీలునామా కూడా ఏంటి? తర్వాత చూద్దాం. శవాన్ని ఎత్తకముందే వినిపించాలండి. చదవండి. ఈ వీలునామా ప్రకారం రాజా వాసుదేవ ప్రసాద్ గారి స్థిర చరాస్తులన్నిటి మీద అజమాయిషి రాజాకే చెందుతుంది. చిరంజీవి రాజా మురళీ ప్రసాద్ మైనారిటీ తీరే వరకు అతని బాగోగులు చూసే బాధ్యత కూడా రాజాదే. అంతేకాదు, తనకు రాజాయే తలకొరివి పెట్టాలని కూడా పెద్దరాజా వారి ఆదేశం.
ఆ రాజా కప్ప చెప్పాడు ముసలాయన. ఇక ఇంట్లో ఎందుకు ఉండాలి? ఉండబట్టే రాజభోగంగా జరిగిపోతుంది. మనం ఇంట్లోంచి బయటికి వెళ్తే మళ్ళీ 3 ముక్కలు దొంగకోళ్లే. ఏమైనా సరే ఒకటి పెత్తనం కింద ఉంటావు నాకు ఇష్టం లేదు. నా పెత్తనం కింద ఉండవలసిన అవసరం లేదు మురళి. తాతయ్య గారి ఆత్మశాంతి కోసం దహన సంస్కారాలు చేశాను. ఆయనకిచ్చిన మాట ప్రకారం నీకు గార్డియన్గా కాదు, ఈ ఇంటికి గార్డుగానే ఉంటాను. మన కుర్రాడిని ఇంటి వారసుడిగా ప్లాన్ చేద్దాం అనుకుంటే మరెవడో చేరినప్పుడు వాడిని అప్పుడే లేపేచ్చుగా ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నట్టు? నీకు సుధకు పెళ్లి జరిగి ఆ ఆస్తి మొత్తం మనకు దక్కాలంటే ఈ మురళితో పాటు ఆ రాజాను కూడా వదిలించుకోవాలి. ఈ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. కరెక్ట్. మురళిని లేపేయడం, ఆ నేరం రాజా మీదకి మోపేయడం. సమయానికి నేను రాకపోతే మురళిని చంపేసేవాడే. ఏమిటి? నేను మురళిని చంపబోయానా? చంపటానికి కాకపోతే చేతిలో ఆ కత్తి ఎందుకుంది? ఏం బాబు, ఏం జరిగింది? ఏమిటి గొడవ? నిద్రపోయేటప్పుడు ఎవరో 4 రౌడీల మీద పడ్డారు. వాళ్ళతో ఫైట్ చేసిన పారిపోయారు. లైట్లు వెలిగేసరికి రాజా కత్తితో కనపడ్డాడు. ఈ హాల్లో ఏదో గొడవ జరుగుతుంటే వచ్చాను. రాజా మురళిని పొడవబోతుంటే పట్టుకున్నాను. ఎంత ఘోరాన్ని కుడికెట్టావు! నీకేం ద్రోహం చేశాడని నా బిడ్డను చంపబోయావు. అసలు మొదటి నుంచి మురళీ బాబు అంటే రాజా కోపమే. మీరెన్నైనా చెప్పండి, అన్నయ్య ఈ హత్య ప్రయత్నం చేశాడంటే నేను నమ్మను. నిన్ను నమ్మించినట్టే ఆ ముసలాయిని కూడా నమ్మించి ఇంటి పెత్తనం దక్కించుకున్నాడు. ఈ ఇల్లు దేవాలయం లాంటిదన్నావు, గుడిలో మూల విరాట్నే లేపేయాలని చూసావు. అమ్మాని పిలవనిస్తే చాలు తృప్తి అన్నావు. అమ్మ కడుపు కోతేనా నీ తృప్తి? గూడు వెతుక్కుంటూ వచ్చానన్నా. నువ్వు వచ్చింది ఈ గూట్లో నిప్పులు పోసి తగలబెట్టడానికా? చదువు చెప్పిస్తానన్నా, సంస్కారం నేర్పిస్తానన్నా. వాడి గొంతు కోసి శవానికి నేర్పిస్తావా? చదువు, సంస్కారం. ఇన్ని అభండాలు వేస్తుంటే ఇంకా ఎందుకీ మౌనం? నోరు విప్పి మాట్లాడు రాజా. ఇంకా ఏం మాట్లాడతాడు? సాక్ష్యంతో సహా పట్టుబడిన తర్వాత. నన్ను బండిగా కూడా పనికిరానని చెప్పాడు. తను బందిపొట్టుగా హంతకుడుగా పనికొస్తానని చెప్తాడా? మురళిని చంపడం కోసం మా ఇద్దరిని వేరు చేశామని చెప్తాడా? నాకు మైనారిటీ తీర్తి ఈ ఆస్తి మీద తన పెత్తనం చల్లదని నన్ను చంపబోయాడని చెప్తాడా? ఆగండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరంతా. రాజా ఈ ఇంటికి ఎందుకు వచ్చారో, ఎందుకుంటున్నారో, ఏం చేస్తున్నారో మీకే తెలుసు. ఆస్తి కోసం, పెత్తనం కోసం హత్య చేసే కర్మ ఆయనకి లేదు. అసలు ఇంటికి రాణి, నా ఆవేదన నీకు తెలుసు, నీ ఆందోళన నాకు తెలుసు. ఏమనుకున్నానో, ఏం పొందానో, ఏం పోగొట్టుకున్నానో ఆ భగవంతుడికే తెలుసు. పీడకల్లాంటి గతం నుంచి బంగారం వంటి భవిష్యత్తుకు వంతెన వేయాలనుకున్నాను. వర్తమానం ఆ వంతెనను కూల్చివేసింది. ప్రేమానురాగాలు పండించిన ఈ ఇంట్లో నేరస్తుడు అని నింద పడిన తర్వాత ఇక ఇంట్లో ఉండలేను. వెళ్ళొస్తాను. వెళ్ళు, కానీ తిరిగి రాకు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టొద్దు. మొత్తం జ్యువెలరీ అంతా ఒకేసారి యాక్షన్ వేస్తామన్నారు కదా సార్, మళ్ళీ పబ్లిక్ లో ఈ ఎక్స్చేంజ్ ఏమిటి? పబ్లిక్ గా చేస్తేనే వారికి మన మీద, మన గట్స్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి ఇంత బహిరంగం అయితే అదంతా అనవసరం. ఎవరు పనులు వాళ్ళు వెళ్ళి చేసుకోండి. వెళ్ళండి.
చూసారా మీరు కొన్ని యాంటిక్ జ్యువెల్ 400 years old 400 ఏళ్ల నాటి కొండపల్లి రాజా తాలూకు నగలు. వెరీ గుడ్. గివ్ హిమ్ ది బాక్స్. హియర్ ఇస్ యువర్ మనీ. దట్స్ ఇట్. స్వాగతం, సుస్వాగతం. నీ స్వాగతాలు కట్టిపెట్టి నాకు ఇవ్వవలసిన కాంట్రాక్ట్ డబ్బిస్తే నా దారిని నేను పోతాను. నిన్ను వెళ్ళనిస్తే కదా. ఏం కట్టేస్తావా? గాలినైనా పట్టుకోగలమేమో కానీ నన్ను కనీసం అంటుకొని కూడా లేవు. ఐ నో ఇట్. అందుకనే ఈ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ చైన్ లో నిన్ను మెయిన్ లింక్ గా చేసుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు నా పార్ట్నర్. పార్ట్నరా? ఇక నుంచి వ్యాపార లాభాల్లో నీకు వాటా కోట్లు కోట్లు. వాటా ఏమిటి? కోట్లెన్ని? వివరంగా చెప్తాను, పద. రేపిక్కడ జరగబోయే యాంటిక్ జ్యువెలరీ ఆక్షన్ కి హాజరవడానికి ఇంటర్నేషనల్ గాళ్ళు సిటీలో దిగారు. వాళ్ళని పోలీస్ నిఘా నుంచి తప్పించి ఇక్కడికి తీసుకురావడం నీ డ్యూటీ. ఆ పని చేసినందుకు నా వాటా లాభంలో 25%. నో, 50-50. డన్ డన్. ఇంత జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అందుకు అవకాశం ఏది? ఇప్పుడెంతో కష్టం మీద వాళ్ళ కళ్ళు కప్పి ఇక్కడికి రాగలిగాను. నన్ను ఎలాగైనా ఈ చిక్కు నుంచి విడిపించాలి విజయ్. అది నా వల్ల ఏ పని కాదు. మా ఆఫీసర్ గారిని కలవండి, ఆయన మీకు హెల్ప్ చేస్తారు. రండి, పరిచయం చేస్తాను. అనవసరపు ఎక్స్ప్లెనేషన్లు మానేసి నైట్ గెస్ట్ ఎక్కువ చేయండి, ఓకే? రాజా, మీరు? నేనే. కానీ నువ్వు ఇక్కడికి రావడం వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు గాని ఈ రంగులేమిటి? అక్కడ పెద్ద జమీందారికి వారసుడు, ఇంకో పక్కన దొంగలకి తోడు, ఇక్కడ పోలీస్ ఆఫీసర్. 3 చెప్పావు, 4వది ఏమిటది? నీ లవర్. అందుకు ఇన్ని వేషాలు వేయాలా? ఈ వేషాలు వేసింది ప్రేమను సాగించడం కోసం కాదు, ద్వేషాన్ని సాధించడం కోసం. నీకు ద్వేషమా? ఎవరి మీద? నిన్ను చూపించి నీ తండ్రిని చూపించి నిన్ను బెదిరిస్తున్న ఆ దొండగుల మీద. మన చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీన సంపదను విదేశాలకు తరలించే ఆ దేశ ద్రోహుల మీద. ఆ దుర్మార్గుల యాక్టివిటీస్ అన్ని పోలీసులు ఎప్పటికప్పుడు ఎందుకు అడ్డుకోలేదో ఇప్పుడు అర్థమవుతోంది. అర్థమైనా అర్థం కానట్లే ఉంది. త్వరలోనే ఈ చిక్కులన్నీ విడిపోతాయి, పద. వస్తాను రాజా. బాయ్. సేయా. ఇంపార్టెంట్ కార్ వస్తే విడిపించడానికి డబ్బులు లేవా? పెద్ద రాజు కుటుంబం, పేరు గొప్ప, ఊరు దిబ్బ. నువ్వు అలా రెచ్చగొట్ట గిరి, ఏదో అరేంజ్మెంట్ నేను చేస్తాగా. నువ్వు చేసేదేంటి? ఆస్తి లేదా, హక్కు లేదా? నేనే వాసుని కానా? ఏమైనా ఆ వీలునామా అడ్డు తీరాలిగా బాబు. వీలునామా? రాజాకి వీలు, మనకి నామం. ఇల్లు వదిలి వెళ్ళిన వాడికి వీలునామాతో ఏంటి అవసరం? రాజా ఎప్పుడు మీ అవసరాల గురించే గాని తన అవసరాల గురించి ఆలోచించలేదు. ఈ ఆస్తి మీద అజమాయిషి మీ పేరు మీద రాసిచ్చారమ్మా. ఇవిగో పత్రాలు. అయితే మనం రేపు ఫారెన్ కార్ లో షికార్కి వెళ్తున్నాం అన్నమాట.
ఎక్కడో దాక్కుని ఉంటాడు, వెతకండి. మురళి, ఏదో యాక్సిడెంట్ అయిన ఫ్లైట్ లా ఉంది. మురళి, నీ రక్తం నాకు అవసరం లేదు. ఇప్పటికే నీ శరీరం నుంచి చాలా రక్తం పోయింది. వెంటనే రక్తం ఎక్కించకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. చేస్తాను. నీ రక్తం మాత్రం నా శరీరంలో ప్రవేశించడానికి వీలేదు. నువ్వు హంతకుడివి, నన్ను చంపడానికి ప్రయత్నించిన వాడివి. లేదు మురళి, నీ మీద హత్యా ప్రయత్నం చేసింది నేను కాదు, యుగంధర్ మనుషులు. అప్పుడు ఇప్పుడు కూడా నేను సమయానికి రాబట్టే నిన్ను కాపాడుకోగలిగాను. అన్ని అబద్ధాలు. మనం ఇద్దరం గాలి కొట్టుకొచ్చి ఆ దివానంలో పడ్డాం. నా అదృష్టం కొద్దీ ఆ ఇంటి వారసున్నయ్యాను. నువ్వేమి కాలేకపోయావు, అందుకే కష్టం పదపట్టావు. నిజం తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఆలస్యం చేసే ప్రతి క్షణం నువ్వు మృత్యువుకు దగ్గరవుతున్నావు. తెలియని బ్రతుకు కన్నా తెలిసిన చావే మేలు. నిజమేంటో నాకు తెలిసి తీరాలి. నీ మాటలకు రుజువు కావాలి. ఇదిగో రుజువు. నీ భుజం మీద ఉన్నట్టే నా భుజం మీద కూడా అదే మచ్చుంది. నువ్వు అనుకున్నట్టు మన ఇద్దరం గాలికి కొట్టుకొచ్చిన వాళ్ళం కాదు మురళి. నిజంగా ఆ ఇంటికి వారసులం. అందరూ చనిపోయాడనుకుంటున్న నీ పెద్దన్నయ్య కృష్ణప్రసాద్ని నేనే మురళి. అన్నయ్య, తమ్ముడు, మంచి పని చేసావు రాజా. నువ్వు రిస్క్ తీసుకుని రక్తం ఎక్కించావు. బ్లడ్ గ్రూప్ కలవకపోతే చాలా డేంజర్ అయ్యి ఉండేది. అన్న రక్తం తమ్ముడికి కలవకుండా ఎలా ఉంటుంది? వాట్ యు మీన్? ఎస్ సార్, మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ 5 నిమిషాల తేడాలో నీ మొత్తం ట్రూప్ తో బయలుదేరి ఆ బిల్డింగ్ ని రౌండప్ చేయి. ఆక్షన్ జరుగుతుండగా నేను సిగ్నల్ ఇస్తాను. వెంటనే ఎంటర్ అయ్యి అందరినీ కవర్ చేయాలి. ఎస్ సార్. మీరు వస్తున్నట్టు ఏమాత్రం పసిగట్టిన పిట్టలు ఎగిరిపోతాయి. బీ కేర్ఫుల్. ఓకే సార్. గుడ్ లక్. ఏమిటి, అమ్మని అక్కని ఎత్తుకెళ్లారా? అవును, నీ సంగతి చెబుతాను. మీ అమ్మ ఫోన్ చేస్తే ఈ సంగతి తెలిసింది.
మిస్టర్, ఏమిటి రోడ్డుకి అడ్డంగా మీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు? రిలాక్స్. గెలుసు కింద పడేయమని చెప్పు. పడండి. రండి, గెలుసు తీసుకోండి. వీళ్ళందరినీ చీకటి గదిలో దూసేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళే విదేశాల నుంచి వచ్చిన కస్టమర్లు. వెల్కమ్ టు ది గ్రేటెస్ట్ ఆప్షన్ ఆన్ ది ఎర్త్. కమ్ ఆన్. వీరే రాజా మహేంద్ర ప్రతాప్. ఇక్కడున్న యాంటిక్ జ్యువెలరీ, కత్తులు, కటార్లు, విగ్రహాలు మొత్తం సొత్తు వీరిదే. వీరి అనుమతితోనే ఈ మొత్తాన్ని వేలం వేస్తున్నాం. చెప్పండి రాజావారు, వీటి చరిత్ర, వీటి విలువ వివరించి చెప్పండి. ఇవన్నీ 7 తరాలుగా మా పూర్వీకులు కూడబెట్టిన అపురూప ఆభరణాలు. రాజావారి పాఠంతో చెప్పండి. $10 లక్షలు, 10 lakhs, 11 lakhs, 20 lakhs. అయ్యే సాబ్, అయ్యే. హకోబా, హకోబా, మా పాట 50 లుచ్చాలు. ఎవరు మీరు? కుచ్ కంట్రీ? ఆల్ హమ్రూద్ సలబిన్ సా గుల్షఫికా దుబయ్ కువైట్ యకి హకోబా, దుబాయ్ నుంచి వచ్చారా? ఏ తనా తాజ్ గునేగాజ్ ఏ బటా చోర్ కైమిలా సో యకి సా హకోబా, హకోబా, ఈ సాట్ లేని ఆభరణములు ఈ బటాచోర్లు ఏమికొంటారు అంటున్నారు మా సేటు గారు. చూపు 1 crore. దశో యకి సా హకోబా, హకోబా, 10 కోట్లు, కోట్లు. 10 కోట్లు, 10 crores. అంతకు మించి పాడే దమ్ము ఇక్కడ ఎవరికీ లేదు. మొత్తం సరికంతా దుబాయ్ గారికే ఇచ్చేయండి. మరి క్యాష్? క్యాష్? చూశారుగా, అవసరమైతే ఈ బిల్డింగ్ మొత్తాన్ని స్మాష్ చేసే వైరింగ్ సెటప్ చేశాను. ఆ స్విచ్ కూడా ఈ రిమోట్ లోనే ఉంది. నేను చెప్పినట్టు చేస్తే బ్రతికిపోతారు. ఎవరు నువ్వు? రాజేశ్వరమ్మ కొడుకుని. రాజా మురళీ ప్రసాద్ గారు. మర్యాదగా మా అమ్మను అక్కను ఎక్కడ దాచారో రప్పించండి. సరే. ఆగో, మీరెవరూ వెళ్ళొద్దు. రాజా, నువ్వు వెళ్ళి మా అమ్మను తీసుకురా. రాజా, నువ్వా? నువ్వీ దొంగల ముఠావాడివా? మమ్మల్ని బంధించింది నువ్వా? ఛీ, ఎంతకు తెగించావు? ఆ ఇంటి అన్నం తిన్న విశ్వాసం కూడా లేదా నీకు? నువ్వా మనిషివేనా? అమ్మా, ఎవరో ఏంటో తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడు. రాజా నా అన్నయ్య, నీ పెద్ద కొడుకమ్మా. పెద్ద కొడుకా? అవునమ్మా, మనం అవమానించి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఈ అన్నయ్యని. కన్న తల్లిని గుర్తించలేకపోయినా ఆ తల్లి ప్రేమ నేను పొందగలిగాను. కన్న తల్లి ఎవరో తెలిసి కూడా ఆ తల్లికి దూరమై కుమిలిపోయింది ఈ అన్నయ్యనమ్మా. ఫ్లైట్ యాక్సిడెంట్ లో నా వయసు కుర్రాడు ఎవరో చనిపోతే నేనేననుకున్నారు. దూరంగా పొదల్లో చిక్కుపోవటం వల్ల నన్ను ఎవరూ గమనించలేదు. తర్వాత జైలర్ జగదీశ్వరరావు గారు నన్ను కాపాడి చదువు చెప్పించారు. బాబు, అమ్మా, రాజా, బాబు, బాబు, అమ్మా, అమ్మా. ఓహో, మీరిద్దరూ అన్నదమ్ములా? అన్న తమ్ముడు కలిస్తే మీ పని క్లోజ్. నీ రహస్యం తెలిసిపోయింది రాజా. నువ్వు సిబిఐ ఆఫీసర్వి, ఈ స్మగ్లర్ల వేషంలో ఉన్న వాళ్ళు పోలీసు. అసలు స్మగ్లర్స్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. వాళ్ళు ఉండవలసిన చోట్లోనే ఉన్నారు. త్వరలోనే మీరు కూడా వాళ్ళతో పాటు కటకటాలు లెక్క పెడతారు. మిస్టర్ రాజా, నువ్వు సేఫ్ గా అండర్ గ్రౌండ్ లో ల్యాండ్ అయ్యావు కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో ఆ టీవీ సెట్ లో చూస్తూ ఉండు. నీకు ఎప్పుడు తప్పదనుకుంటే అప్పుడు అసలు స్మగ్లర్స్ ని ఎక్కడ దాచావో చెప్పేసే. ఏరా పిడుగా, నువ్వు ఏదో ఫైటింగ్ చాలా బాగా చేస్తావని విన్నాను. నీ అన్నకి బుద్ధి రావడానికి ఎలాగో టైం పట్టేటట్లుంది. అప్పటిదాకా మా సరదాలు తీరుస్తావా? జగ్గు. ఇంకో మాట పిడుగా, నీ అమ్మ అక్కల ప్రాణాలు నీకు ముఖ్యం కదా. నువ్వు ఎంతసేపు మా జగ్గుతో ఫైట్ చేస్తే అంతసేపు వాళ్ళ ప్రాణాలకి ధోకాయే ఉండదు. నువ్వు పడిపోతే వాళ్ళు పడిపోతారు. మరి మా బాబు గెలిస్తే మిమ్మల్ని అందరినీ వదిలేస్తా.
ఆ కృష్ణయ్య దయ వల్ల నీ సామర్థ్యం వల్ల ఇన్నాటికి ఈ కుటుంబం ఒక్కటే నిలిచింది. ఇక నుంచి నువ్వు ఈ ఇంటికి గార్డువి కాదు, గార్డియనివి. అంతేకాదు గైడు కూడా. మా అందరికి దారి చూపించాల్సింది నువ్వే. కరెక్ట్. మా అన్నయ్య పేరు సాహసం, మనం అంటే సంచలనం. అన్న తమ్ముడు షేకింది